అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? ఆకాశం మేఘావృతమై ఉంది. ఉండి ఉండి ఒకటి అరా చినుకులు పడుతున్నాయి. ఒక ఉరుము ఉరిమింది. నవల చదువుతున్న శృతి చదవటం ఆపు చేసి నవ్వుకుంది. బాగుంది. నవలలోనేమో ఒకటి అరా చినుకు మాత్రమే పడుతున్నది. బయట మాత్రం ధారాపాతంగా కురుస్తుంది వర్షం. ఇంకా నయం, ఈ వానకు గాలి తోడు కాలేదు అనుకుంటూ నవలను తలగడ మీద పెట్టి మంచం మించి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. కిటికీ కమ్ములు పట్టుకుని బయటకు చూస్తుంటే వానహోరు వినిపిస్తూ చీకటిలోంచి అప్పుడప్పుడు మెరుస్తూ ఆ మెరుపు వెలుగుకి కన్నుల పండుగగా ఉంది శృతికి. ఎక్కడో పిడుగుపడిన శబ్దం. శృతి ఉలిక్కిపడింది. శృతికి పిడుగు శబ్దం అంటే భయం. కిటికీ తలుపు మూసి మంచం వద్దకొచ్చి కూర్చుంది. ఒక ఉరుము ఉరిమింది. నవల చదవబుద్ధి కాలేదు. టైం 12:05. టైం పీస్ టిక్ టిక్ శబ్దం చేస్తున్నది. పావుగంట గడిచిపోయింది. అప్పుడే నిద్రపడుతున్నది శృతికి. దడదడమంటూ తలుపుపై తట్టిన శబ్దం గట్టిగా వినిపించింది. ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి లేచి వెళ్ళి తలుపు తీసింది శృతి. శృతిని నెట్టుకుంటూ ఓ యువకుడు లోపలికొచ్చి తలుపు లోపల గడియ బిగించి తలుపు కానుకొని నుంచుని జేబులోంచి రివాల్వర్ తీశాడు. ఇదంతా చాలా క్విక్గా జరిగిపోయింది. హఠాత్తుగా జరిగిన దానికి బిత్తరపోయింది శృతి. అతని చేతిలో రివాల్వర్ సూటిగా తన వైపే ఉండడం గమనించి కెవ్వున కేకేయబోయి నోరు తెరిచింది కానీ నోట్లోంచి భయంతో ఎటువంటి శబ్దం రాలేదు. ఇంట్లో నువ్వేనా, ఇంకెవరైనా ఉన్నారా అడిగాడు అతను. ఏ ఏ ఏ ఎవరూ లేరు భయంతో బిగుసుకుపోతూ ఎలాగో చెప్పింది. అతను తేలికగా నిట్టూర్పు విడిచాడు. అది గమనించింది శృతి. వచ్చింది ఎవరని అడగకుండా తలుపు తీసినందుకు తనను తాను తిట్టుకుంది. గుడ్, నువ్వు నా గురించి భయపడే పని లేదు. నేను దొంగని కాదు, ఆడదాని మీద అఘాయిత్యం చేసేవాడిని కాదు. ఓ ఆపద తరుముకొస్తుంటే పారిపోతూ ఇలా వచ్చాను. అతను చెబుతుంటే కళ్ళప్పజెప్పి వింటున్నది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. పోలీసులు వేటకుక్కల్లా నా వెంట పడ్డారు. మరి కాసేపటికి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళొచ్చి అడిగితే ఈ ఇంట్లోకి ఎవరూ రాలేదని చెప్పాలి. ఈ లోపల నువ్వు చేయాల్సింది ఒకటుంది. అది నన్ను దాచడం. నాకు పోలీసులంటే భయం. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో. ఎలాగో ధైర్యం తెచ్చుకుని తెగించి చెప్పేసింది శృతి. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం జేవురించింది. స్టాప్ ఇట్ అంటూ అరిచాడు. గతుక్కుమంది శృతి. నే చెప్పేది విను. నాకు సలహాలు ఇవ్వడం, ఆజ్ఞాపించడం నీ సుకుమార శరీరానికి మంచిది కాదు. నాకన్నా నా చేతిలో రివాల్వర్ చాలా చెడ్డది. నాకైనా జాలి దయ ఉన్నాయి, కానీ నా రివాల్వర్కి బొత్తిగా జాలి దయ మంచి మర్యాద లేవు. దీని పని కోపమొస్తే నిప్పులు కురిపించడమే. నీ నా అని చూడదు. సుందరమైన శరీరం తూట్లు పడితే ఏం బాగుంటుంది అంటూ ఆగాడు అతను. నన్నేం చేయమంటావు? బొంగురుపోయిన స్వరంతో అడిగింది శృతి. గుడ్, మంచి ఆడపిల్ల లక్షణం అది. నేను దాక్కుంటాను. పోలీసులు వచ్చి అడిగితే అప్పుడే నిద్రలేచినట్టు లేచి వెళ్ళి ఎవరూ రాలేదని చెప్పు. నీ మాటలపై వాళ్ళకి నమ్మకం కలగాలి. వాళ్ళు వెళ్ళిపోవాలి. అది నీ ప్రవర్తనలో, నీ చాకచక్యంలో ఉంది. వాళ్ళకేమాత్రం అనుమానం కలిగినా నా ప్రాణానికే కాదు, నీ ప్రాణానికి కూడా ముప్పు. గుర్తుంచుకో. నీ వల్లనే నేను పోలీసులకు పట్టుబడ్డాననుకో, నాకేం పర్వాలేదు. ఎలాగోలా ఆ తర్వాత అయినా తప్పించుకుంటాను. తప్పించుకున్న నిమిషం నుంచి నీకు మనశ్శాంతి ఉండదు. నా రివాల్వర్ నిన్నో నీ వాళ్ళనో ముద్దు పెట్టుకుంటుంది. వచ్చే ఏడుపుని బలవంతాన బిగబట్టుకుని నన్ను బెదిరిస్తున్నావు. నేను నీకేం అపకారం చేయలేదు అంది శృతి. నాకు అపకారం తలపెట్టిన వాళ్ళు బతికి బట్టకట్టలేరులే. ఆ పని నీవు చేయవద్దని హెచ్చరిస్తున్నాను. ఈసరికే ఆ కుక్కలు వచ్చేస్తూ ఉంటాయి. నా వల్ల నీకు కానీ నీ వాళ్లకు కానీ అపకారం జరగరాదని గుర్తుంచుకుంటే చక్కగా నటించి వాళ్ళని పంపిస్తావు. నేను ఆ కనపడే వెనుక గదిలో దాక్కోనా? అవసరమైతే పారిపోవడానికి ఆ గదిలోంచి వెనకవైపు మార్గం ఉందా? ఉంది, కానీ లేదు, అద్దనా లేదు. ఇప్పుడు చలామణిలో ఉన్నవి పైసలు. సరే, నేను చెప్పినట్టు చేస్తావుగా. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీవు నాకు అపకారం చేస్తే నేను అపకారం చెయ్యనని నమ్మాలి, అంతే. ఈ పరిస్థితుల్లో అంతకన్నా గత్యంతరం లేదు. ఉపకారికి అపకారం చెయ్యకూడదు. నేను అపకారం చెయ్యనని మాటిస్తున్నాను కదా. నా హెచ్చరిక మాత్రం మర్చిపోకు. నీ వల్లనే నేను పోలీసులకు చిక్కానో. ఇది నీ మీద, నీ వాళ్ల మీద నిప్పులు కక్కుతుంది. ఇంకా నేను దాక్కుంటాను అంటూ వెనుదిరిగి గుమ్మం దాకా వెళ్ళి ఆగాడు. గిర్రున వెనుదిరిగి శృతిని చూస్తూ నీ నోట్లోంచి ఓకే రాలేదు అన్నాడు. పచ్చి వెలక్కాయ గొంతు కడ్డంగా పడినట్లయింది శృతికి. క్రితం రాత్రి చూసొచ్చిన సినిమా కళ్ల ముందు కనిపించింది. ఒక చీకటి రాత్రి అనే సినిమాలో పోలీసులు తరుముతుంటే ఓ హంతకుడు ఓ అమ్మాయి ఇంట్లో ప్రవేశిస్తాడు. పోలీసుల నుంచి తన్ను రక్షించకపోతే చంపుతానని బెదిరించి లొంగదీసుకుంటాడు. ఆ అమ్మాయి హంతకుడు భార్యాభర్తలుగా ఓ పక్క మీద పడుకుని సరసాలాడుకుంటూ ఉండాలి. పోలీసులు కిటికీలోంచి చూసి వెళ్ళిపోతారు.
హంతకుడు అలా ప్లాన్ చెబుతాడు. గత్యంతరం లేక సరేనంటుంది ఆ అమ్మాయి. కిలకిలలాడడం విని భార్యాభర్తలనుకుని వెళ్ళిపోతారు. పాముకు పాలిపోసినట్టు పోలీసులు వెళ్ళిన తర్వాత హంతకుడు వెళ్ళిపోక ఆ అమ్మాయిని బలాత్కరిస్తాడు. ఆ తర్వాత చాలా కథ జరుగుతుంది. ఆ సీన్లన్నీ శృతి కళ్ళ ముందు గిరగిరా తిరుగుతున్నాయి. ఏమిటి నీ ఉద్దేశ్యం? రివాల్వర్ సూటిగా శృతి వైపు తిప్పి అడిగాడు. ఓకే అంది శృతి చిన్నగా. గుడ్ గర్ల్, ధైర్యంగా ప్రవర్తించు. నా వల్ల నీకేం అపకారం జరగదని మరోసారి మాటిస్తున్నాను అన్న అతని చూపులు నేల మీద పడ్డాయి. వెంటనే ఉలిక్కిపడ్డాడు. అతని ఉలికిపాటు, కంగారు చూసిన శృతి చూపులు కూడా నేల మీదకెళ్ళాయి. గచ్చు నేల తడి బురదతో ఉంది. అతను వర్షంలో తడిసి రావడం వల్ల ఆ తడి బురద ఏర్పడ్డాయి. వెంటనే నేల శుభ్రంగా తుడిచెయ్యి. నువ్వు లేదన్నా పోలీసులు నమ్మరు. ఈ నీళ్లు బురద ఏమిటి? బయట నుంచి ఎవరొచ్చారని యక్ష ప్రశ్నలేస్తారు. క్విక్, ఏమాత్రం ఆలస్యం చేసినా నీకు నాకు ఆపదే. కానీ శిలాప్రతిమలా అలా నుంచున్నావే? గట్టిగా గద్దించి అతను లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. శృతికి ఏడుపొస్తోంది. గట్టిగా బిగబట్టుకొని పాత చీర ఒకటి పట్టుకొచ్చింది. ఇల్లు తుడిచే చిన్న గుడ్డతో అయితే ఆ రాత్రంతా తుడిచిన తడి ఆరదు. ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ ఆన్ చేసి చీరతో అతని గది దగ్గర నుంచి తుడుచుకుంటూ వీధి తలుపు దగ్గరకు వచ్చి టక్కున ఆగిపోయింది. అతను లోపలికి రాగానే ఆ తలుపును ఆనుకునే నుంచున్నాడు. అక్కడ అతని వంటి నుంచి కారిన వర్షం నీరు మడుగులా ఉంది. ఆ మడుగులో బోట్లకైన బురద ఉంది. అంతేకాక తిలకం సీసా పగిలితే తిలకం వలికినట్లు రక్తం మడుగు అరచేతి వెడల్పున ఉంది. దడదడలాడుతున్న గుండెను చిక్కబట్టుకొని తలుపు వద్ద తడి, బురద, రక్తం చీర మొత్తం లొంగచుట్టి తుడిచేసింది. ఆ చీరను తీసుకెళ్లి బకెట్లో పారేసింది. ఆ తర్వాత దిగాలుగా ఆలోచిస్తూ మంచం మీద కూర్చుంది. తను సరిగా గమనించలేదు. అతను భారీ మనిషి అయినా బలంగా ఉన్న రెడీగా నుంచొని లేడు. తలుపుని ఆధారం చేసుకుని నుంచొని ఉన్నాడు. చాలా వేగంగా పరిగెత్తుకు రావడం వల్ల ఆయాసపడుతూ నుంచొని ఉన్నాడు అనుకుంది. కాదు, అతనికి ఎక్కడో దెబ్బ తగిలింది. ఎక్కడన్నా పడుంటాడు. చీకట్లో పరిగెత్తితే ఏమవుతుంది? బోర్లా పడక. తను ఇప్పుడు ఆలోచిస్తుంటే అనుమానం వస్తున్నది. సరిగా తడబడుతుంటే వెళ్ళాడు. ఒక చీకటి రాత్రి సినిమాలోలాగా తనని ఇతనేమైనా చేస్తే అమ్మో. శృతి ఆలోచనలు ఆపై సాగలేదు. గజగజ వణుకుతూ కూర్చుంది. ఆ హడావుడి కంగారులో ఫ్యాన్ ఆపడం మర్చిపోయింది. చాలామందికి ఆపదలోనే భగవంతుడు గుర్తుకు వచ్చినట్లు శృతికి ఈ సమయంలో భగవంతుడు గుర్తుకు వచ్చాడు. సరిగా అప్పుడే తలుపుపై మళ్ళీ దబదబా బలంగా తడుతున్న శబ్దం అయింది. శృతి మొండి ధైర్యంతో మంచం మీద నుండి లేచి ఎవరది అంది గట్టిగా. త్వరగా తలుపు తీయండి. ఈ తఫా టక్ టక్ మని కర్రతో తలుపుపై శబ్దం. బయట నుంచి పురుషకంఠం వినిపించాయి. అర్ధరాత్రప్పుడు పిలిచేది ఎవరంటున్నాను? కిటికీ వద్దకొచ్చి అడిగింది శృతి. పోలీసులం, తలుపు తీయండి. కిటికీ తలుపులు తీసింది శృతి. పోలీసులను చూసింది. వెంటనే తలుపులు తెరిచింది. 2 పోలీసులు లోపలికొచ్చి గుమ్మంలో నిలబడ్డారు. మీరెందుకు వచ్చారు అంది శృతి. శృతితో వాళ్ళు ఇటువైపు ఎవరైనా పరిగెత్తుకొచ్చారా అని అడిగారు. నాకు తెలియదు, నే చూడలేదు. ఇంట్లో మీరొక్కరే ఉన్నారా? మా అన్నయ్య రైల్వే ఉద్యోగి, నైట్ డ్యూటీకి వెళ్ళాడు. అమ్మ ఉదయమే ఊరెళ్ళింది. మేము ముగ్గురమే మా ఇంట్లో ఉండేది. అర్ధరాత్రి పూట దేనికి మీరు ఇవన్నీ అడుగుతున్నారు? మొండి ధైర్యంతో శృతి మామూలుగానే అడిగింది. ఓ హంతకుడు పారిపోయి ఇటుగా వచ్చాడు, ఓ పోలీసు చెప్పాడు. హంతకుడా? తెల్లబోయింది శృతి. హంతకుడే. అతను మామూలు హంతకుడు కాదు, నరరూప రాక్షసుడు, అందమైన హంతకుడు. ఎన్ని మారువేషాలో, ఎన్ని దొంగతనాలో, ఎన్ని హత్యలో, ఎన్ని మానభంగాలో, అబ్బబ్బా చెప్పలేం. ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడు. రేసుగుర్రంలా పరిగెత్తుతాడు. ఎదుటివాడి కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి వాడి మాయమాటలు ఎన్ని రకాలో చెప్పలేం. వాడొక వచ్చిన పని కాని. రెండో పోలీసు గుర్తు చేయడంతో మొదటి పోలీసు ఆగిపోయాడు. ఓసారి గదంతా పరీక్షగా చూసి తల పంకించాడు. అర్ధరాత్రి దాకా లైటు ఆర్పలేదేమిటమ్మాయ్? ఒంటరిగా పడుకుంటే నిద్ర పట్టలేదు. వర్షమంటే నాకు తలనొప్పి. నవల చదువుతూ ఉండిపోయాను. టైం తెలియలేదు. మంచం మీద ఉన్న నవల వైపు వెలిపెట్టి చూపుతూ అంది శృతి. చచ్చే చలి పుడుతుంటే ఫ్యాన్ స్పీడ్గా పెట్టుకున్నావు. దోమలు వానకి బయట దోమలు వచ్చి ఇంట్లో తగలడ్డాయి. ఫ్యాన్ ఆర్పనందుకు చింతిస్తూ మరోపక్క తన సమయస్ఫూర్తికి తానే ఆశ్చర్యపోతూ చెప్పింది శృతి. ఇంకా వాళ్ళకేం అడగాల్సినవి కనబడలేదు. ఎవరొచ్చి తలుపు కొట్టినా తీయొద్దు. ఒంటరిగా ఉన్నావు. ఆ హంతకుడు మారువేషాలేయడంలో దిట్ట. రకరకాలుగా గొంతు మార్చి మాట్లాడతాడు. పొరపాటును కూడా తలుపు తీయొద్దు. కోరి ఆపద తెచ్చుకోవడమే అతిగా వాగే పోలీసు అన్నాడు. అలాగేనండి అంది శృతి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక పోలీసు రెండో పోలీసుని అడిగాడు. ఏం చేసేదేముంది? మళ్ళీ కాళ్ళకి బుద్ధి చెప్పడమే. ఈ వాన ఒకటి మన ప్రాణానికి. వాడిని పట్టుకుంటే ప్రమోషన్ ఖాయం. డ్యూటీ చేశామని అబద్ధం ఆడదామా అంటే మన ఎస్ఐకి 1000 కళ్ళు. ఆ వెధవొక్కడి కోసం ఈ పేటంతా వీధి వీధికి మన వాళ్లను కాపలా పెట్టాడు. రైల్వే స్టేషను, బస్టాండు కాపలా లేని చోటు లేదు.
ఈ వెధవ్వాన లేకపోతే ఆ వెధవిని పారిపోనిచ్చేవాళ్ళమా? ఈ పేటలో ఎవరింట్లోనూ గుబురైన చెట్లు గాని పొదలు గాని లేవు. వెధవ ఏ మూలో నక్కి ఉండాలి, లేక ఏ ఇంట్లోనో దాగి ఉండాలి. దెబ్బ కూడా తిన్నాడు. ఎస్ఐ చేతిలో దూరం పారిపోవడం వాడి తరం కాదు, వాడబ్బ తరం కాదు. ఒక్కో ఇల్లు వెతుకుతూ హెచ్చరిక చేస్తూ పోవడమే మన పని, ఉసూరుమని నిట్టూరుస్తూ చెప్పాడు రెండో పోలీస్. జాగ్రత్తమ్మా, ఎవరు తలుపు కొట్టినా పేరడిగి కిటికీలోంచి చూసి ఆపై తలుపు తీయి. అలాగేనండి. ఒక్క మాట, అతను నిజంగా హంతకుడా అండి? భయం దాచుకుని అమాయకంగా అడిగింది శృతి. పోలీసు ఫక్కున నవ్వాడు. మనం దోమల్ని చీమల్ని చంపినంత తేలిగ్గా వాడు మనుషుల్ని చంపుతాడు. మాటల్లో చెబితే నీకు అర్థం కాదమ్మా. పొరపాటును కూడా వాడి కంట పడరాదు. అందమైన ఆడపిల్లలు వాడి కామానికి వాడి పగకి బలైపోయారు అంటూ శృతిని యగాదిగా చూశాడు. పద పద, వాడు ఏ మూల దాగున్నాడో ఏ ఇంట్లో దాగున్నాడో అని. వస్తామమ్మా, తలుపేసుకో, అసలే ఒంటరిగా ఉన్నావు. శృతికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు. ఓ పక్క హంతకుడు తన ఇంట్లోనే దాగున్నాడని చెబుదామని పెదవి చివరిదాకా వచ్చింది. హంతకుడు అన్నింటికీ తెగించిన వాడిలా ఉన్నాడు. పైగా చేతిలో రివాల్వర్ ఉంది. పోలీసుల చేతిలో కర్రలు, టార్చిలైట్ తప్ప ఇంకేమీ లేవు. హంతకుడు ముందే గట్టిగా హెచ్చరిక చేశాడు. తన్ని పట్టిస్తే తనను గాని తన వాళ్లను గాని ముక్కలు ముక్కలుగా నరుగుతానన్నాడు. ఏం చేయగలదు? నోరు మూసుకోవడం తప్ప. పోలీసులు చెప్పారు అతను మామూలు మనిషి కాదని, నరరూప రాక్షసుడని. ఇప్పుడేం చేయాలి? శృతికి పాలు పోలేదు. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత తలుపేయడం మర్చిపోయి నిద్దట్లో నడిచే మనిషిలా నడుస్తూ వచ్చి మంచం మీద కూర్చుంది. కళ్ళు గట్టిగా మూసుకుంది. టక్మని తలుపు గడియ వేసిన చప్పుడు, వెంటనే టిక్కుమని ఫ్యాన్ స్విచ్ ఆర్పిన శబ్దం కావడంతో శృతి కళ్ళు తెరిచి చూసింది. అతను వెనక గదిలోంచి ఎప్పుడొచ్చాడో తలుపేసి ఫ్యాన్ ఆపేసి కుర్చీలాక్కుని కూర్చుంటూ శృతి కళ్ళు తెరవడం చూసి, థ్యాంక్స్, నీ ఉపకారం మర్చిపోను అన్నాడు. శృతి బిత్తరపోయి అతని వైపు చూసింది. థ్యాంక్స్ చెప్పాను, వినపడిందా? అప్పటికి చలనం వచ్చింది శృతిలో. టక్కున మంచం మీద నుంచి లేచింది. పెద్ద పుల్లిని చూసి ప్రాణభయంతో పరిగెత్తే సాధు జంతువులా బయటికి పారిపోదామని రెండంగల్లో తలుపు దగ్గరకు చేరింది. ఆగు! అతని సింహగర్జన వినగానే చటుక్కున ఆగిపోయింది. ఇటు తిరుగు. శృతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనుదిరిగి అతని చేతిలో రివాల్వర్ చూసి వణికిపోయింది. వచ్చి యథాస్థానంలో కూర్చో. శృతి కదిలి వచ్చి మంచం మీద కూర్చుంది. గుడ్, నువ్వు చూడడానికి మంచి అమ్మాయివిలాగే ఉన్నావు. కాపోతే కాస్త తలతిక్క పనులు చేస్తున్నావు. ఇందాక పోలీసులు వచ్చినప్పుడే బయటికి పారిపోకపోయావా? ఇప్పుడు నా ముందా నీ పరుగు? ఆంజనేయుడి ముందు కుప్పికంతుల్లా అంటూ అతను పగపగా నవ్వాడు. శృతికి ఏం మాట్లాడాలో తెలియలేదు. నీ పేరేమిటి? దేనికి? ఎందుకు? ఏమిటి ప్రశ్నలు నాకు నచ్చవు పిల్ల. నీ పేరు చెప్పావనుకో, అప్పుడు నీతో ఏ గోడతోనో మాట్లాడినట్లు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు? ఏమిటి ప్రశ్నలు నాకు నచ్చవు పిల్ల. నీ పేరు చెప్పవనుకో, అప్పుడు నీతో ఏ గోడతోనో మాట్లాడినట్లు మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకు నీ పేరేమిటి? శృతి. శృతి చాలా బాగుంది. నీ మెచ్చుకోలు నాకేం అక్కర్లేదన్నట్టు మూతి ముడుచు కూర్చుంది శృతి. నా పేరు నీకు అక్కర్లేదా? తనో పక్క ఇదెక్కడి పీడాకారంరా బాబు అని భయపడి చస్తుంటే అతనికంతా వేళాకోళంలా ఉంది. ఎలక్కి ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అని పెద్దలు ఊరికే సామెత సృష్టించారా? అతని పేరు నంబిరామయ్యో కుమ్మరిరాముడో ఎవరికి కావాలి? శృతి చొరచొర అతన్ని చూసింది. నీ తీరు చూస్తుంటే అడిగేట్టు లేవు. సరే, నేనే చెబుతాను. నా పేరు మురారీదేవుడు. అందరూ దేముడు అని పిలుస్తారు. నువ్వు అలానే పిలుస్తానంటే నాకేం అభ్యంతరం లేదు అని మురారీదేవుడు వంగుని ప్యాంటు పైకి మడవడం మొదలుపెట్టాడు. మురారీదేవుడు, దేముడు అని అంతా పిలుస్తారట. ఓ దొంగ హంతకుడు, అతని పేరు దేముడు. బాగుంది అనుకుని నవ్వుకుంది శృతి. రాణి రుద్రమదేవి నవలలో మురారీదేవుడు పేరుంది అని గుర్తుకొచ్చింది. ఏమిటి? నీలో నీవే నవ్వుకుంటున్నావు. నా పేరు అంత నవ్వొచ్చేట్టు ఉందా? నవ్వే వచ్చింది దేముడా అని పిలవంగానే దొంగలు హంతకులు ప్రత్యక్షమయ్యే రోజులివి కదా అని. అబ్బో అన్నట్టు మురారీదేవుడు భుజాలు ఎగరేశాడు. చాలా కోపంగా ఉన్నావే. రామ అని పిలవంగానే శ్రీరామచంద్రుడే వస్తున్నాడా? ఏ చిలిపి కృష్ణుడో చిల్లరదేవుడో వస్తున్నాడు గాని. మాటలతో తెల్లవారెట్లుంది. నా బట్టలు తడిసిపోయాయి. ఆ గదిలో ఉన్న లుంగీ, షర్టు, ఓ పెద్ద పాతగుడ్డ ఉంటే, ఏదన్నా ఆయింట్మెంటు, టించర్ ఉంటే మరీ మంచిది, తెచ్చిపెట్టు అన్నాడు షర్టు విప్పి పక్కన పడేసి. ఎందుకు? అంది శృతి. ఎందుకేమిటి? నా బట్టలు తడిసాయి కనపట్టంలా? కనపడుతూనే ఉంది. మళ్ళీ వానలో వెళ్ళేవాడికి పొడి బట్టలెందుకు? నేను వెళుతున్నానని ఎవరు చెప్పారు? తాపీగా అన్నాడు మురారీదేవుడు. ఏమిటి ఇప్పుడు వెళ్ళిపోవా? భయంతో కళ్ళు పెద్దవి చేసి అడిగింది శృతి. వెళ్ళను. శృతికి కాళ్ళలోంచి వణుకు బయలుదేరి నడినెత్తికి పాకింది. ఇందాక ఆ పోలీస్ కుక్కలు నీతో చెప్పింది మర్చిపోయావా? నా కోసం ఈ పేటంతా కాపలా పెట్టారట. అయినా వాళ్ళ కళ్ళు గప్పి పారిపోవడం బ్రహ్మ విద్య కాదు. బయట జోరుగా వర్షం కురుస్తుంది.
పారిపోతూ ఇలా వచ్చాను. ఈ ఏరియా పూర్తిగా నాకు కొత్త. బయట గాఢాంధకారం. దెబ్బతిన్న కాలు బాగా సలుపుతున్నది. చాలా రక్తం పోయిందేమో. కాలు కింద మోపడం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పారిపోవడం, అదే పరిగెత్తడం చాలా కష్టం అంటూ మోకాలుపైకి ప్యాంటు మడిచాడు మురారీదేవుడు. ఇందాక కంగారులో చూడలేదు కానీ ఇప్పుడు చూసింది శృతి. కాలి పిక్కకు గాయమై ఇంకా రక్తం ఊరుతూనే ఉంది. రక్తం ధారగా కారిన గుర్తు కాలి నిండా ఉంది. మాసిన తెల్ల ప్యాంటు రక్తంతో ఎర్రబారి తడి ప్యాంటు వల్ల చాలా ఆక్రమించుకుంది ఆ ఎరుపుదనం. దెబ్బెందుకు తగిలింది అని అడిగింది గాయాన్నే చూస్తూ. సింపుల్. ఏముంది, నీ పరిగెత్తుతుంటే పట్టుకోలేక కాల్చారు. నా అదృష్టం బాగుంది. గుండు కాలిలో దిగబడలేదు. వరుసగా 2 గుండ్లు పిక్క మీద నుంచి దూసుకుపోయాయి. గాయం బాగానే అయ్యింది. ఏదన్నా మందు గుడ్డ ఇస్తే గాయం తుడిచి కట్టుకుంటాను. శృతి ఏమనుకుందో లేచి వెళ్ళి ఐడెక్స్ చినిగిన తెల్ల లుంగి గుడ్డ తెచ్చి ఇచ్చింది. తీరుబడిగా తడిగుడ్డతో గాయం చుట్టూ రక్తం తుడిచేసి ఐడెక్స్ రాచి కాటన్ లేదా అని అడిగాడు. ఉంది కానీ అది పరుపులు చినిగితే తీసి మూటకట్టిన దూది. కావాలని వీలైనంత వ్యంగ్యంగా అంది శృతి. కొత్త పరుపులు కుట్టించడానికి పనికి వస్తుంది దూది. నొక్కి నవ్వుతూ అని సర్రున లుంగీ చించి కాలికి కట్టుకట్టేశాడు. లేచి నిలబడ్డాడు. ఓ లుంగీ ఓ షర్టు నా ముఖాన పారేస్తే ఈ తడిబట్టలు విప్పేస్తాను. చలి మునికించేస్తున్నది అన్నాడు తడి షర్టు విప్పుతూ. అన్నయ్య షర్టు మీకు చాలదు. మా అన్నయ్య చాలా పొట్టి. పర్వాలేదు, ఎలాగోలా తొడుక్కుంటాను. జాకెట్లనైనా ఉంటుంది కదా. శృతికి నవ్వొచ్చింది. అంతలోనే తను దొంగతో హంతకుడితో మాట్లాడుతున్నట్లు గుర్తుకొచ్చింది. నేనివ్వను మొండిగా అంది. సరే నేనే తీసుకుంటాను అని పక్క గదిలోకి నడిచాడు మురారీదేవుడు. శృతి బిగుసుకుపోయి నుంచుంది. మురారీదేవుడు కాలికి కట్టుకుంటున్నప్పుడు రివాల్వర్ కుర్చీ పక్కనున్న స్టూలు మీద పెట్టాడు. దాన్ని అక్కడే ఉంచి ఇప్పుడు లోపలికెళ్ళాడు. శృతి చూపులు రివాల్వర్ మీద పడ్డాయి. శృతి కళ్ళు మెరిశాయి. శృతి కళ్ళకి రివాల్వర్ మారణాయుధంలా కనిపించలా. ఎడారిలో బిందెడు నీళ్లు దొరికినట్లనిపించింది. శృతి వచ్చిన అవకాశం పోగొట్టుకోలేదు. ఒక్క అంగలో స్టూలు వద్దకెళ్ళి రివాల్వర్ అందుకుంది. అతను గదిలోంచి రాగానే రివాల్వర్తో బెదిరించి ఇక్కడి నుంచి పంపేయాలి అనుకుంది. శృతి ప్రస్తుత పిరికిది కాదు. జీవితంలో కష్టాలను ఎదుర్కొనగలదు. ఇలాంటి ఆపదలు ఎదుర్కోగలదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. అతను హంతకుడు. ఆడపిల్లలెందరినో రేపు చేసినవాడు. ఇంతకు ముందు దాకా చేతిలో ఆయుధం ఉంది. బలవంతుడు ఉత్త చేతులతోనే 10 మందిని తన్నేట్టున్నాడు. ఇప్పుడు రివాల్వర్ శృతి చేతిలో ఉంది. ఇంకేం? రివాల్వర్ సూటిగా గది గుమ్మం వైపు గురిపెట్టి ఉంచి స్టడీగా నుంచుంది శృతి. గదిలో తీరుబడిగా బట్టలు మార్చుకుంటున్నట్టున్నాడు. గీత్గాయ పత్తరంనే అంటూ సన్నగా హుషారుగా ఈలపాట పాడుతున్నాడు మురారీదేవుడు. లోపల నుంచి బయటికి రా దేవుడు, పాట ఒక్కటి ఏమిటి, నీ చేత భరతనాట్యం చేయిస్తాను అనుకుంది శృతి. లోపల మురారీదేవుడి ఈలపాట ఆగిపోయింది. శృతి అన్నయ్య పేరు సిద్ధార్థ. అతను మరీ పొట్టి కాదు, కానీ బొద్దుగా ఉండడం వల్ల పొట్టిగానే ఆనుతాడు. మురారీదేవుడు లాంటి మంచి హైట్ మనిషి పక్కన నుంచుంటే భుజాల దాకా వచ్చి పొట్టిగా కనబడడం ఖాయం. సిద్ధార్థ లుంగీని కట్టుకుని సిద్ధార్థ షర్టుని ధరించాడు మురారీదేవుడు. అవి అతనికి బఫూన్ వేషంలా అమిరాయి. లుంగీ గిలకలపైకి ఉంది. షర్టు తొడిగి వదిలేశాడు. గుండీలు పెట్టుకోవడానికి అడ్డలంబు చాలలేదు. షర్టు చేతులు అంతే. మోచెయ్యి దిగి జానెడు కిందికి ఉన్నాయి. అదైనా బిగుతుగా. మురారీదేవుడు తన్ను తానే చూచుకుంటూ గదిలోంచి బయటకొచ్చాడు. శృతి తీవ్రంగా చూస్తూ రివాల్వర్ గురిపెట్టి నుంచుంది. ఈ దుస్తుల్లో ఎలా ఉన్నాను శృతి అంటూ తలపైకెత్తాడు మురారీదేవుడు. ఎదురుగా కనపడ్డ దృశ్యం చూసి నిర్ఘాంతపోయి గుమ్మం వద్ద నిలబడిపోయాడు. అతని వేషం చూచి వేళాకోళం చేసే స్థితిలో లేదు శృతి. దెబ్బతిన్న బెబ్బులిలా ఉంది. మృత్యుకళ నీ ముఖంలో తాండవమాడుతోంది. వీలైనంత కఠినంగా అంది. అతను భుజాలెగరేశాడు. చేతులు కట్టుకుని గుమ్మానికి ఆనుకుని టీవీగా నుంచున్నాడు. చూపులు నిర్లక్ష్యంగా ఉన్నాయి. నీకు జాతకాలు చెప్పడం కూడా వచ్చేమిటి తమాషాగా అడిగాడు. పిచ్చి పిచ్చిగా వాక్కు అంది శృతి. ఎస్ మేడం అని తల వంచి వినయంగానే మళ్ళీ తలపైకెత్తాడు. మాటలతో నక్క వినయాలతో నన్ను మోసం చేయలేవు. నా చేతిలో ఉన్నదేమిటో తెలుసా? అదేమిటో నాకు తెలియదండి. స్టాప్ ఇట్. తెలివి అన్ని చోట్ల పనిచేయదు. ఓకరెచ్చుకు. ఏ రివాల్వర్తో అయితే నన్ను జడిపించి లొంగ తీసుకోవాలనుకున్నావో నీ రివాల్వర్ ఇప్పుడు నా చేతిలో ఉంది. నీ ప్రాణం తీయడానికి 1/2 సెకండ్ చాలు. మారు మాట్లాడకుండా మర్యాదగా వెళ్ళిపో. లేకపోతే ఈరోజు ముందు నీ ప్రాణం తీసి తర్వాత నా ప్రాణం తీసుకుంటాను. ఓకే, చిన్న అనుమానం తీర్చాలి. ఏమిటి మళ్ళీ గోలా? నా ప్రాణం తీయడం ధర్మం. మరి నీ ప్రాణం తీసుకోవడం ఏం ధర్మం? నే చచ్చిన తర్వాత నా వెనుకనే వద్దామనా? పోలీసులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి శృతికి. రకరకాల గొంతుకులతో తమాషాలు చేసే పీకలు కోసే రకమని. ఎంత నిర్లక్ష్యంగా నుంచున్నాడు. అలా ధీమాగా నుంచోవాలంటే
ఓ హంతకుడికే తగింది. ధైర్యంగా మాటలొకటి. ఏమిటా ఎకసక్యం మాటలు? ప్రాణం మీద తీపి లేదా? అంది శృతి. ఎవరి ప్రాణం వారికి తీపి. ఈ చిన్న విషయం తెలియదా శృతి? హేళనగా అన్నాడు. యాయ్ అని కళ్ళెర్ర చేసింది శృతి. మురారీదేవుడు ఫక్కున నవ్వాడు. నవ్వకు, నీ ప్రాణం తీయనని పొరపడుతున్నావేమో. మా అమ్మకి అన్నయ్యకి లేని ధైర్యం నాకుంది. మా ఇంట్లో ఎలుకలను, మా పెరట్లో పందికొక్కులను దెబ్బకొకటి చొప్పున 25 చంపాను. ఒక్క గుండు చాలు నీ ప్రాణం తీయడానికి. చివరిసారిగా దేవుణ్ణి తలుచుకో అంది శృతి. నేనే దేవుణ్ణి, నన్ను నేనే తలుచుకోవాలి. ఇక గుళ్ళు లేని రివాల్వర్, పైగా అది టాయ్ రివాల్వర్. అది పేల్చి నా ప్రాణం తీస్తావా? నీకంత కోరికగా ఉంటే కాని అంటూ గదంతా దద్దరిల్లేటట్లు నవ్వాడు మురారీదేవుడు. శృతి తెల్లబోయింది. పిచ్చిగా చేతిలో రివాల్వర్ వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది. ఢామ్ అంటూ పెద్ద శబ్దంతో బయటెక్కడో పిడుగుపడింది. తల మీద ఎవరో సుత్తితో కొట్టినట్టు శృతికి తెలివొచ్చింది. బొమ్మ రివాల్వర్ అని చెప్పి నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా దేవుడు? నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు. నీ మాయమాటలకి మోసపోయే వివేకిని కాదు. నువ్విక్కడ నుంచి పోతావా? ప్రాణం తీయనా? అంది శృతి రివాల్వర్ని తమాషాగా ఆడిస్తూ. బయట వర్షం పెద్దదయింది. బడబడా వినిపిస్తున్న వర్షపు నీటి శబ్దం. వర్షం పెద్దదయింది, మళ్ళీ తడిసిపోతే రొంపబడుతుంది అని హుచ్ అంటూ గట్టిగా తుమ్మి, చూసావా అప్పుడే జలుబు చేసింది. జ్వరం వస్తుందో ఏం పాడో అన్నాడు మురారీదేవుడు. మాయమాటలతో కాలం వ్యర్థం చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడని గ్రహించింది. 3 లెక్కబెట్టే లోపల వెళ్ళావా సరే, లేకపోతే దీనిలో గుండు సరాసరి నీ గుండెలో దూరుతుంది అంది శృతి. అది టాయ్ రివాల్వర్ అంటే నమ్మకం కలగలేదు కదూ. 1 నా మాట నిజం కావాలంటే ఆ కిటికీలోంచి బయటికి కాల్చి చూడు. 2 అన్న శృతి ఉలిక్కిపడి టక్కున రివాల్వర్ కిటికీ వైపు తిప్పి పేల్చింది. సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ అది. శృతి రివాల్వర్ పేల్చగానే సర్ర అనే శబ్దంతో రివాల్వర్లోంచి గుండు దూసుకువెళ్ళి కిటికీ పక్కనే ఉన్న గోడకి తగిలి కింద పడింది. కన్ను మూసి తెరిచే టైంలో మురారీదేవుడు స్ప్రింగులా ఎగిరి శృతి మీద పడ్డాడు. రివాల్వర్ కింద టంగున శబ్దంతో పడటం, ఓ చేత్తో శృతిని పట్టుకునే ఉండి వంగి మరో చేత్తో రివాల్వర్ అందుకుని రివాల్వర్ని ముద్దు పెట్టుకోవడం జరిగింది. ఇది టాయ్ రివాల్వర్ కాదు శృతి అంటూ శృతి చెయ్యి వదిలేసి మంచం మీద కూర్చున్నాడు. జరిగిందేమిటో అర్థమవటానికి కొద్ది క్షణాలు పట్టింది శృతికి. జరిగింది అర్థమయ్యింది. తర్వాత అరికాళ్లలోంచి చలి బయలుదేరి శిరస్సుకి పాకి నిలువెల్లా గజగజా వణికించింది. వణుకుతూ బొమ్మలా నిలబడిపోయింది. నీ ధైర్యానికి అభినందిస్తున్నాను అన్నాడు మురారీదేవుడు. శృతి మాట్లాడలేదు. ఎలుకలు, పందికొక్కులు, పులులు, సింహాల కన్నా మహాక్రూర జంతువులు. కొక్కుల్ని, ఎలకమ్మల్ని 25 కదూ చంపానన్నా? నాకు పలుకుబడి లేదు. ఉంటే నీ శౌర్య పరాక్రమాలకి, ధైర్యసాహసానికి ఉత్త అభినందనేం కర్మ? 1,00,000 రూపాయల బహుమతి ఇచ్చి ఓ బిరుదు ప్రదానం చేసేవాణ్ణి. అప్పటికీ శృతిలో చలనం కలిగింది. కాస్త నిలదొక్కుంది. లాభం లేదు. తను అతన్ని చంపబోయి విఫలమైంది. రివాల్వర్ ఎత్తినందుకు పగ తీర్చుకుంటాడు. తను ఎదురు తిరగలేదు. అరిస్తే ఎవరూ రారు. ఈ కాలనీలో ఒకే టైపుగా కట్టిన ఇళ్ళు, ప్రతి ఇంటికి మధ్య రోడ్డు వెడల్పు, ఖాళీ స్థలం వదిలేశారు. చాలా ఇళ్ల చుట్టూ గుబురుగాను ఎత్తైనవి చెట్లున్నాయి. ఈ సమయంలో తన అరుపులు అరణ్యరోదన అవుతాయి. అసలు ఈ దేవుడు తన్ని నోరు తెరవనిస్తాడా? పులిలాగా మీదకి దూకి నోరు మూస్తాడు. ఇందాక 1000 టన్నుల బరువుల అమాంతం తన మీద పడితే క్షణమాత్రం తన గుండె ఆగి మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది. ఏంటి బుల్లెమ్మ ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఎలా చంపాలా అనా? శృతి బొమ్మలా నుంచుని దీర్ఘంగా ఆలోచించడం చూసి అడిగాడు మురారీదేవుడు. అబ్బెబ్బే అదేం లేదు కంగారు పడింది శృతి. అమ్మయ్య, మళ్ళీ నా ప్రాణం కావాలంటావేమో అని భయపడ్డాను అని ఛాతీ మీద చెయ్యేసుకున్నాడు మురారీదేవుడు. అప్పుడు చూచింది శృతి అతన్ని తేరిపార. పొట్టిలుంగి ఇరికించి తొడుక్కున్న షర్టు, వర్షాకాలంలో ఏపుగా గడ్డి పెరిగితే ఎలా ఉంటుందో అలా దుబ్బులా రోమాలు పరుచుకున్న ఛాతీ, తొడుక్కున్నది తెల్ల షర్టు కావడంతో విశాలంగా ఉన్న ఛాతీ నల్లరంగేసినట్లు కనిపిస్తున్నది. నున్నగా ఉన్న గెడ్డం, సన్నని మీసకట్టు. ఏమిటి అంత పరీక్షగా నన్ను చూస్తున్నావు? మురారీదేవుడు అనడంతో టక్కున శృతి చూపులు పక్కకు తిప్పుకుంది మాట్లాడకుండా. వేడిగా ఏమున్నాయి అన్నాడు తిరిగి. అర్ధరాత్రప్పుడు వేడిగా ఏముంటాయి? ఎదురు ప్రశ్న వేసింది శృతి. టీ, కాఫీ, హార్లిక్స్, బ్రూ, బోర్న్వీటా. ఇది కాఫీ హోటల్ కాదు. మంచినీళ్లున్నాయి 4 బిందెలు. పోనీ అన్నం ఉందా? ఒక్క మెతుకు లేదు. ఒక్క మెతుకు లేకుండా ఊడ్చిపెట్టుకు తినేశారా ఏమిటి మీ అన్నా చెల్లెళ్ళు? ఇవాళ శనివారం, ఇద్దరం హోటల్ నుంచి ఇడ్లీ తెప్పించుకుని తిన్నాము. ఐసి, నేను అడగడమే తడుముకోకుండా జవాబిస్తున్నావు. ఐఏఎస్ పరీక్షకెళ్తే ఫస్ట్న పాస్ అవుతావు. శృతి అతని పొగడ్తకి పొంగిపోలేదు.
కాస్త ఆలోచించి చూడు శృతి, నా గురించి నీకేం భయం అక్కర్లేదు. నేనే పట్టుబడతాననే భయంతో ఇక్కడ ఆగిపోయాను. నిన్న ఉదయం చేసిన భోజనం ఇప్పటికి తీరుబడి అయింది. అందుకే ఆకలి గుర్తుకు వచ్చింది. నా ఆకలి తీరే మార్గం ఏదో నువ్వే చూద్దు అన్నాడు మురారీదేవుడు. ఇలాంటి వాళ్ళు ఆకలి దాహం అన్నారంటే అది మామూలు ఆకలి కాదని శృతి చాలా నవలల్లో చదివింది. అతని ఆకలి ఎలాంటిదో తెలియదు. పైకి మంచిగానే మాట్లాడుతున్నాడు కానీ మంచివాడు ఎందుకయింది? ఇతను దొంగ, కూనికోరు. గుడ్, నాకు ఐడియా వచ్చింది. తెల్లారి మజ్జిగ కోసం పాలు తోడేసి ఉంటావు కదా, ఈసరికి పాలు తోడుకుని ఉంటాయి. ఓ గ్లాసుడు పెరుగో మజ్జిగో ఇవ్వు. అది లేదంటే నేనే లేచి ఇల్లంతా గాలించి తినదగింది ఏం కనబడ్డా తిని కాస్త కడుపు చల్లబరుచుకుంటాను. మజ్జిగ ఉంది అని గిర్రున తిరిగి వంటగదిలోకి వెళ్ళింది శృతి. అతనికి నిజంగానే ఆకలిస్తున్నదని గ్రహించింది. ఆడదాని స్వభావంలో జాలి ఓ భాగం. నిజంగా అతనిపై జాలేసింది. వంటింట్లో షెల్ఫ్లోంచి మజ్జిగ గిన్నె తీస్తుంటే బిస్కెట్ల పొట్లం కనిపించింది. తినడానికి కొనిపెట్టుకున్నదే ఆ పొట్లం. ప్లేట్లో అరడజను బిస్కెట్లు పెట్టి గ్లాసు నిండా మజ్జిగ తీసుకుని ముందు గదిలోకి వచ్చింది. అన్నము కాఫీ అడిగా కానీ బిస్కెట్ల సంగతి మర్చిపోయాను. బిస్కెట్లు తినే బుల్లి పాపాయిలున్నారా ఏమిటి మీ ఇంట్లో? శృతి చేతిలోంచి ప్లేటు అందుకుంటూ అడిగాడు. అతను బిస్కెట్ తిన్నదాకా ఆగి, బుల్లి పాపాయిలే బిస్కెట్లు తింటారు. పెద్దలు ఇవి తినడానికి నిషిద్ధం అనుకుంటే అలా అనుకునేవారు పరమ మూర్ఖులనుకోవాలి అంది శృతి. మురారీదేవుడు మౌనంగా భుజాలగరేసి ఊరుకున్నాడు. చేతలతో అతన్ని గెలవలేనని మాటలతో వీలైనంతగా రెచ్చగొట్టి కసి తీర్చుకోవాలనుకుంది శృతి. కానీ అతను మాత్రం రెండాకులు ఎక్కువే చదివినట్లు ప్రవర్తించడంతో నీరసం వచ్చేసింది శృతికి. బిస్కెట్లు తిని మజ్జిగ తాగి థ్యాంక్స్ అన్నాడు మురారీదేవుడు. శృతి మాట్లాడలేదు. ప్లేటు గ్లాసు అక్కడి నుంచి తీసేసింది. కడుపులో కాస్త తింటిపడగానే కళ్ళ మీద నిద్రామాత తాండవం ఆడుతుంది. నేనెక్కడ పడుకోను? ఆ గదిలో పడుకోనా? ఆవులిస్తూ అడిగాడు. పొద్దున్నే మా అన్నయ్య వచ్చి చూశాడంటే చాలా గోలవుతుంది. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని నన్ను బాధ పెట్టడం భావ్యం కాదు. వర్షం తగ్గుముఖం పట్టేటట్టే ఉంది. కాకపోతే ఓ గంట విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున వెళ్ళిపో. అప్పటికి ఇంకా చీకటిగా ఉంటుంది. ఎవరూ నిన్ను చూడరు. శృతి ప్రాధేయపడుతున్నట్లే అడిగింది. తెల్లవారుజామున వెళ్ళే ఉద్దేశం ఉంటే ఇప్పుడే వెళ్ళేవాడిని. 2 రోజుల పాటు ఈ ఇల్లు దాటి వీధి ముఖం చూసేదే లేదు. మా అన్నయ్య సంగతి నీకు తెలియదు. మీ అన్నయ్య కంటనే పడితేనేగా. మా ఇంట్లో ఉండి మా అన్నయ్య కంట పడకుండా ఎలా ఉంటావు? మాయలు మంత్రాలు కూడా వచ్చేమిటి? మంత్రాలు రావు, అదే దురదృష్టం. మీ అన్నయ్య మగవాడు. పగలంతా గుర్రంలా ఇల్లు పట్టుకుని కూర్చోడు. రాత్రిళ్ళు వరుసగా వారం రోజులు డ్యూటీ ఉందని మీ అన్నయ్య ఉద్యోగం గురించి చెబుతూ ఇందాక నోరు జారావు. రాత్రిళ్ళు కింద పడుకుంటాను, పగలు పైకెక్కుతాను. ఇందాకే చూశాను. ఆ గదిలో అటక ఉంది. అటక మీద నా నివాసం. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టే ఉంది. రేపో మాపో మా అమ్మ ఊరి నుంచి వస్తుంది. మా అమ్మ సంగతి నీకు తెలియదు. ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఆవులించకుండా జాగ్రత్త పడతాను. మరీ మూర్ఖంగా జోకులేయకు. నన్ను ఇరకాటంలో పెడుతున్నందుకు నేను ఊరుకోను. నువ్వు అటకెక్కినప్పుడు నేను వెళ్ళి పోలీసుల్ని పిలుచుకొస్తాను. మురారీదేవుడు మంచం మీద నుంచి చెర్రున లేచాడు. శృతి జబ్బను గట్టిగా పట్టుకున్నాడు. అతను ఉడుంపట్టుకి బాధతో గిలగిలలాడింది శృతి. నేను మీ అన్నయ్య స్నేహితుడిని కాదు. అవసరమైతే ప్రాణం ఇవ్వటానికి. ప్రాణం తీసి శవాన్ని నీ చేతుల్లో పెడతాను. నీవు నా భార్యవి కాదు. పెళ్ళాం మాట విని పడుండటానికి. పరాయి పిల్లవి. తాజా రోజాలా ఉన్నావు. నా మంచితనాన్నే చూడుగాని నా చెడ్డతనాన్ని చూడటానికి ప్రయత్నించకు. నీవు కాపాడుకునేదాన్ని రాక్షసుల్లా మారి కబళిస్తాను. నీ తల్లిని మర్చిపోకు. ఆమె 2 కళ్ళు మీ అన్నా చెల్లెలు. ఓ కన్ను పీకినా 2 కళ్ళు పీకినా ఆ తల్లి హృదయం భరించలేదు. పోలీసులను పిలుస్తావా? పిలువు. వాళ్ళు నన్ను పట్టుకెళ్తారు. అంతేగా. తప్పించుకురావడం 5 నిమిషాల పని. ఆ తర్వాత నీ పని జీవితాంతం కుమిలి కుమిలి చావడమే. చెప్పు, నన్నుండమంటావా పొమ్మంటావా? శృతిని దగ్గరగా లాక్కుని కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ అడిగాడు మురారీదేవుడు. ఉండు. బొంగురు గొంతుకుతో భయంతో బిగుసుకుపోయి ఎలానో అంది శృతి. అలా దారికిరా. మళ్ళీ హెచ్చరిక చేయను. నీ జీవితం ఎలా మలుచుకోదలుచుకున్నావో నీ చేతుల్లోనే ఉంది. నీ చేతల్లోనే ఉంది. నేను ఆ గదిలో పడుకుంటాను. నీవి గదిలో ఈ మంచం మీదే పడుకో. ఉదయాన్నే తలుపు తీసే ముందు నన్ను లేపడం మర్చిపోకు అని సరిగా నిద్రపోయి 4 రోజులైంది. గొణుక్కుంటూ రివాల్వర్ అందుకుని శృతి జబ్బ విడిచిపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు మురారీదేవుడు. టైఫాయిడ్ రోగిలా 10 రోజులు లంకణాలు చేసినట్లు నిస్సత్తువుగా మంచం మీద కూర్చుండిపోయింది శృతి. లైట్ ఆర్పలేదేం? గదిలోంచి మురారీదేవుడు గట్టిగా అడిగాడు. మౌనంగా లేచి వెళ్ళి లైట్ ఆర్పి బెడ్ లైట్ స్విచ్ వేసింది శృతి. గుడ్ నైట్. గదిలోంచి మళ్ళీ అరిచాడు.
నా శార్థం నా పెండాగూడు గొణిగింది శృతి. మాట్లాడవేమిటి? నేనన్నది వినిపించలేదా? మళ్ళీ ఏదైనా ప్లాన్ ఆలోచిస్తున్నావా? అదేం లేదు, గుడ్ నైట్ గట్టిగా అంది శృతి. హాయిగా స్వీట్ డ్రీమ్స్ కంటూ నిద్రపో, ఒళ్ళు మండి మరింత గట్టిగా అంది శృతి. నాకు ఆ అదృష్టం లేదు శృతి. నా కలల్లో నా కళ్ళ ముందు ఎర్రటోపీలు, సంకెళ్ళు, కటకటాల జైలుగోడలు వస్తూ ఉంటాయి. నాకు అవంటే భయం లేదులే, అలవాటే. హహహ. గదంతా దద్దరిల్లేటట్టు నవ్వాడు మురారీదేవుడు. శృతి మాట్లాడలేదు. ఆ తర్వాత మురారీదేవుడు మాట్లాడలేదు. వర్షం కురుస్తూనే ఉంది, పిడుగులు పడుతూనే ఉన్నాయి. ఆ రాత్రి శృతికి నిద్ర పట్టలేదు. తను నిద్రపోగానే వచ్చి మీద పడితే అప్పుడు తన గతి ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి చివరికి ఎప్పుడో కలత నిద్రపోయింది. ఇలా జరుగుతుందనుకోలేదు శృతి. పాముకి పాలు పోస్తే కాటయ్యక ముద్దు పెట్టుకుంటుందా? మురారీదేవుడు కొదంసింహంలా వచ్చి శృతి మీద పడ్డాడు. శృతి గుండె ఆగిపోయినంత పని అయింది. అతన్ని తోసేస్తున్న కొద్దీ శృతి శరీరాన్ని కొండ చెలువులా చుట్టేస్తున్నాడు. అరవటానికి వీలు లేకుండా ఓ చేత్తో నోరు మూశాడు, మరో చేత్తో చీరకుచ్చిళ్ళు లాగి పారేశాడు. కసిక్కిన అతని చెయ్యి కొరికి కెవ్వున అరవడం మొదలుపెట్టింది. శృతి అరవడానికి వీలు లేకుండా మురారీదేవుడు శృతి నోరు మూసి శృతి శృతి అని మృదువుగా తట్టి లేపాడు. శృతి కళ్ళు తెరిచింది. మరోసారి కెవ్వు మనబోయింది, కానీ సాధ్యం కాలేదు. ఎందుకలా అరుస్తున్నావు? నీ కేకలు విని నలుగురు పరిగెత్తుకు వస్తారు. స్వీట్ డ్రీమ్స్ కంటూ హాయిగా నిద్రపోమ్మంటే ఏదో భయంకరమైన పీడకల కన్నట్టున్నావు. కలలో జరిగింది ఇళ్లలో జరగదంటారు. లేలే అంటూ మురారీదేవుడు శృతి నోటి మీద నుంచి చెయ్యి తీశాడు. శృతికి అర్థం కావడానికి కొద్ది సెకండ్లు పట్టింది. అర్థమై చటుక్కున మంచం మీద నుంచి లేచింది. పీడకల వచ్చినట్లు తెలుసుకుని సిగ్గుపడింది. ఎదురుగా ఉన్న మురారీదేవుణ్ణి చూసి రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది. గుండె దడదడలాడింది. నేనొచ్చి నీ నోరు ముయ్యకపోతే నీ అరుపులకి ఊరు అంతా పరిగెత్తుకు వచ్చేది అన్నాడు. ముందు జాగ్రత్త పడ్డావుగా అని మూతి తిప్పింది శృతి. ఆపదలో ఉంది నేను, నీకేం అరుస్తావు కరుస్తావు? తెల్లారిపోయింది. 4:30 దాటింది. పాలమనిషి పని మనిషి వచ్చేస్తారేమో. కాస్త కాఫీ పోస్తే అటకెక్కేస్తాను. పగలంతా అటక మీద ఎలా ఉంటావు? అటక మీద కూర్చోవాలంటే సరిగ్గా నీ ఎత్తు సరిపోతుంది. పడుకుని ఉండాల్సిందే. దిగే అవసరం వస్తే ఎలా? భోజనం ఎలా? జైలు కన్నా అటకే నయం. ఓసారి పోలీసుల నుంచి తప్పించుకొని ఉండటానికి నీటి కొట్టంలో కటిక చీకటిలో అలా 1.5 రోజు ఉన్నాను. సర్దుకుపోవడం అలవాటే. భోజనం అంటావు? నీ దయ నా ప్రాప్తం. అతిథిని పస్తుపడుకోబెడితే నీకే పాపం. ఎలాగో అలా వీలు చూచుకుని భోజనం అందించు. తలుపు తట్టిన చప్పుడు, పాలమ్మ పాలు అన్న పిలుపు వినిపించాయి. మురారీదేవుడు 2 అంగల్లో పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వస్తున్నా అంది కంగారుగా. శృతి పాలు పోయించుకుని మరిచిపోకుండా తలుపేసి వచ్చింది. స్టవ్ మీద కాఫీకి నీళ్లు పడేసి మురారీదేవుడికి బాత్రూమ్ చూపించింది. కాఫీ అయిందా? మురారీదేవుడు ముఖం కడుక్కొచ్చి ఎంతసేపు అయిందో. వంటింటి గుమ్మానికి అటో చెయ్యి ఇటో చెయ్యి ఆనించి గుమ్మం పొడుగున గుమ్మానికి సరిపోను నుంచొని ఉన్నాడు. బావ మరదల్ని అడిగినట్లు, ఓ భర్త భార్యని అడిగినట్లు అడిగాడు కాఫీ సంగతి. శృతికి ఒళ్ళు మండింది. మండినా చేసేదేముంది? పరాయి మగాడు పెద్ద దర్జాగా వంటింటి గుమ్మంలో నుంచుని కాఫీ అయిందా అని అడుగుతున్నాడు. సెగలు పగలు కక్కుతున్న వేడివేడి కాఫీని ముఖాన పోస్తే సరి. పెద్ద పరిచయం అన్నట్లు ఆ నవ్వొకటి. శృతి జవాబివ్వకుండా కప్పులో కాఫీ పోసి ఇచ్చింది. శృతి కోపం గుర్తించిన మురారీదేవుడు కాఫీ కప్పు అందుకొని చిరునవ్వుతో థ్యాంక్స్ అన్నాడు. శృతి మాట్లాడకుండా అటు తిరిగి తడిగుడ్డతో స్టవ్ తుడుస్తూ ఉండటంతో 2 గుక్కల కాఫీ తాగి, ఓహ్ అద్భుతం దీని రుచి, కాఫీ పొడి బ్రాండ్ ఏమిటో అన్నాడు. చెర్రున ఇటు తిరిగి బ్రాండ్ ఏమిటో చెబితే కన్నమేస్తావా అంది శృతి. మురారీదేవుడికి కొలమారింది. మాడు మీద చరుచుకుని దగ్గి ఆ పైన పకపకా నవ్వి, వెయ్యక కాఫీ పొడి కోసం కన్నమేయాలా? ఏ బ్యాంకునో కొల్లగొడితే పుణ్యం పురుషార్థం అన్నాడు. పుణ్యానికి పురుషార్థానికి అర్థం ఈ తప్పుడు పనులు కాదు తీవ్రంగా అంది శృతి. మురారీదేవుడు ఏదో అనబోయాడు. వీధి తలుపు చప్పుడైంది. శృతి మురారీదేవుడు ఇరువురూ కంగారు పడ్డాడు. కాఫీ కప్పు కింద పెట్టి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. ఎవరది? గట్టిగా అరిచింది శృతి. నేనే, తలుపు తీయి. శృతి అన్న సిద్ధార్థ గొంతు అది. వస్తున్నా అని మురారీదేవుడి దగ్గరకు పరిగెత్తింది. మా అన్నయ్య వచ్చాడు, తొందరగా అటకెక్కు అంది శృతి చాలా నెమ్మదిగా. తన తడిగుడ్డలు బూట్లు ఎప్పుడో మూటగట్టి పైన పెట్టుకున్నాడు. ముందు అటక మీదకి మూట విసిరేశాడు. కిటికీలో కాలు పెట్టి చేత్తో అటక అందుకుని స్ప్రింగులా శరీరాన్ని ఎగరేసి అటక మీదకి వెళ్ళిపోయాడు. శృతి శృతి బయట నుంచి మరోసారి సిద్ధార్థ పిలిచాడు. బయట కొంగుతో ముఖం తుడుచుకుని అమ్మయ్య అనుకుని అప్పుడు వెళ్ళి తలుపు తీసింది శృతి. తలుపు తీయడానికి ఇంత ఆలస్యం చేసావేమిటి? సిద్ధార్థ లోపలికొస్తూనే అన్నాడు. వంటింటి వైపు వేలు చూపిస్తూ పాలు పాలు అంది శృతి. పాలు పొంగుతుంటే ఆగావా? అదే కాఫీ కలుపు. అలాగే. ఈరోజు తొందరగా వచ్చావేమిటి? డే డ్యూటీ అతను తొందరగా వచ్చాడా?
అని నైట్ డ్యూటీ డ్రెస్ విప్పడం మొదలుపెట్టాడు సిద్ధార్థ. శృతి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంటే సిద్ధార్థ వంటగదిలోకి వచ్చాడు. గుమ్మం పక్కనే ఉన్న కాఫీ కప్పుపై అతని కళ్ళు పడ్డాయి. మరో కాఫీ తాగిన ఖాళీ కప్పు స్టవ్ మీద ఉండడమూ చూశాడు. ఈ కప్పులో కాఫీ ఎవరు తాగారు అన్నాడు. గుమ్మం వద్ద కప్పు చూసి ఉలిక్కి పడింది శృతి. అది నేనే తాగాను. రాత్రంతా వర్షం, చలి, నిద్ర పట్టట్లేదు. కాసిని పాలు కాచుకుని పాలు రాగానే తాగాను. ఇప్పుడు మళ్ళీ వెచ్చబెట్టి మరోసారి తాగాను. అంతే, కప్పులు కడగలేదు. అంతే, వెదవ్వాన, వెదవచలి. రాత్రంతా నా ప్రాణంలో లేదు. శృతి అటు తిరిగి మాట్లాడబట్టి మాటలో తడబాటు సిద్ధార్థ్ గుర్తించలేదు. వానలో నైట్ డ్యూటీ, నా ప్రాణం పోయింది అన్నాడు. శృతి ఇచ్చిన కాఫీ తీసుకుని మధ్యగదిలోకి వచ్చి మంచం మీద కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు సిద్ధార్థ. ఆ గదిలోనే ఉంది అటక. పైన దేవుడున్నాడనే సంగతి శృతికి మాత్రమే తెలుసు. ఏ నిమిషాన మురారీదేవుడు అటక మీద నుంచి ధన్మంటూ తమ మధ్యకు దూకుతాడో అన్నట్టు పితుకుమంటూ ఓ చూపు అటకవైపు మళ్లిస్తూ సిద్ధార్థ చెప్పేది వింటున్నది శృతి. నే వస్తుంటే రాఘవయ్య గారు కనిపించి చెప్పారు, ఓ పెద్ద గజదొంగ కూనీకోరు మన కాలనీ వైపు పారిపోయి వచ్చాడట. రాత్రి పోలీసులు ప్రతి ఇంటి వాళ్లను లేపి హెచ్చరించారట. పోలీసులు మన ఇంటికి వచ్చారా? పోలీసులు కదూ వచ్చారన్నయ్య. అబ్బో, ఎన్ని జాగ్రత్తలో చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ల పిచ్చి కానీ దొంగ పారిపోక ఇళ్లల్లో దూరి దాక్కుంటాడా? ఆ దొంగ వెధవ పారిపోలేదని, ఎక్కడో దాక్కున్నాడని పోలీసుల కథనం. మన ఇంట్లోనే దాక్కోవడానికి వచ్చాడనుకో అంటూ కాళీకప్పు కింద పెట్టాడు సిద్ధార్థ. మన ఇంటికా రాడు? ఎందుకు వస్తాడు? వస్తే మాత్రం తలుపు తీస్తానా? తీస్తే మాత్రం ఏదో ఉపాయంతో వాడి కళ్ళల్లో కారం కొట్టి పోలీసులకు పట్టించను, ఎవరో తరుముతున్నట్లు అంది శృతి. పకపకా నవ్వాడు సిద్ధార్థ. ధైర్యంగా ఎన్ని కబుర్లైనా చెబుతావు. నువ్వు రాత్రంతా ఒంటరిగా ఉన్నావని ఎంత భయపడ్డానో. నే పుట్టిన తర్వాత ఇంత పెద్ద వాన చూసి ఎరగను. ఈ దొంగలు కూనీకోర్లల్లో మానవత్వం ఉండదు. ఒంటరిగా అందమైన ఆడపిల్ల కనబడితే ఊరుకుంటారా? వాడు చాలా పెద్ద ఘనాపాటీట. పెద్ద వాళ్ళ కళ్ళల్లోనే కారం కొట్టాడు. నువ్వెంత? మన అదృష్టం బాగుంది. రాత్రి ఆ దొంగ వెధవ మన ఇంటికే వచ్చి ఉంటే నిన్నిలా చూడగలిగి ఉండేవాడినా శృతి? దేవుడికి మన మీద దయ ఉంది. ఆ వెధవ మన ఇంటి వైపు రాలేదు. సమయానికి అమ్మ కూడా ఊరికి వెళ్ళింది అంటూ ఆవలించాడు సిద్ధార్థ. మురారీదేవుణ్ణి పట్టుకుని మాటిమాటికి సిద్ధార్థ వెధవ అని తిడుతుంటే శృతికి కాళ్ళల్లోంచి వణుకు బయలుదేరింది. నే వెధవనటరా అని అటక మీద నుంచి దేవుడు దూకితే అతను దొంగ, కూనీకోరు. అన్నయ్యకు ఆవేశం ఎక్కువ. కొండను ఢీకొనే పొట్టేలులా వెనక ముందు చూడకుండా రయ్యిన పోట్లాటికి వెళ్తాడు. పర్యవసానంగా శృతి లేచి నుంచుంది. రాత్రంతా నిద్రలేదు. కాసేపు పడుకో, తర్వాత లేపుతాను. స్నానం చేసి భోంచేద్దువు గాని అంది. వెంకట్ రమ్మన్నాడు, వెళ్ళాలి. నిద్రపోతున్నానని 11 గంటల దాకా లేపకుండా ఉండేవు. 10 కాగానే లేపు శృతి అని దిండు సరి చేసుకుని పడుకున్నాడు సిద్ధార్థ. అలాగే పడుకో అన్నయ్య అని యువతలకొచ్చేసింది శృతి. సిద్ధార్థ ఆవులించి కళ్ళు మూసుకున్నాడు. మురారీదేవుడి గురించి అన్నయ్యతో చెబుదామని ఉంది శృతికి. చెప్పటం మంచి జరుగుతుందా కీడు జరుగుతుందా అన్నది తేల్చుకోలేకపోయింది. సిద్ధార్థ నీతిగా నిజాయితీగా ఉంటాడు. ఏ చిన్న అన్యాయం కూడా సహించడు. ఆవేశం జాస్తి. ఒక దొంగ బెదిరించి ఇంట్లో ఉన్నాడంటే ఊరుకోడు. ఎదురు తిరిగి పోట్లాడి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. నాతో మాట మాత్రం చెప్పకుండా ఒక కూనీకోర్ని దాచేటంత ధైర్యశాలివయ్యావా అని శృతి మీద ఎగిరిపడచ్చు. ఒకవేళ మురారీదేవుడు ఇంట్లో దాక్కున్న విషయం బయటపడితే శృతి జీవితం ఏమవుతుందో, శృతి భవిష్యత్తుకి అదెంత పెద్ద దెబ్బో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఒంటరిగా ఆడపిల్ల ఉన్న ఇంట్లో మగవాడు దొంగ, కూనీకోరు అయినవాడు రాత్రిళ్ళు ఉన్నాడంటే వాడి వల్ల ఎంత అపకారం జరుగుతుందో ఎవరికి తెలుసు? జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగిందనే లోకం అంటుంది. పక్కలో చేరిన పాము కాటయ్యలేదంటే ఎవరూ నమ్మరు. ఈ విషయంలో శృతి భయపడుతుంది. రాత్రిళ్ళు సిద్ధార్థ నైట్ డ్యూటీకి వెళుతున్నాడు. ఈ నైట్ డ్యూటీలు ఇప్పుడే పడాలా? మధ్యాహ్నం 12 గంటలైంది. సిద్ధార్థ ఉదయమంతా నిద్రతీసి 11 గంటలకు భోంచేసి స్నేహితుడి పని మీద బయటికి వెళ్ళాడు. 4 తర్వాత వస్తానని చెప్పాడు. నిన్నటి రోజు సిద్ధార్థ బయటికి వెళ్ళగానే హాయిగా ఉదయం భోజనం కానిచ్చాడు మురారీదేవుడు. 1 గంటకు సిద్ధార్థ తిరిగి రావడం, రాత్రి 8 గంటల దాకా ఇల్లు కదలకపోవడంతో మురారీదేవుడికి కాఫీ నీళ్లు, ఆఖరికి మంచినీళ్ళకు కూడా గతి లేకపోయింది. అటకే గది అయింది. సిద్ధార్థ నైట్ డ్యూటీకి వెళ్ళగానే అటక దిగి వచ్చాడు. ఆడిపోయింది ముఖం. ఏ రోగమూ లేని మనిషి అలా పడుకుని ఉండాలంటే కష్టమే. జబ్బుతో బాధపడుతున్నట్టే అయిపోయాడు. శృతిని అడిగి సర్ఫ్ తీసుకుని తన బట్టలు ఉతికి ఆరేశాడు. శృతితో ఎక్కువ మాట్లాడలేదు. సిద్ధార్థ పడుకునే మంచం మీద పడుకున్నాడు. ఉదయం లేచి తన బట్టలు తీసుకుని అటకెక్కాడు.
రాత్రంతా మురారీదేవుడు కదలకుండా పడి నిద్రపోతాడు. శృతికి నిద్ర పట్టలేదు. పక్కలో బల్లెం పెట్టుకుని ప్రశాంతంగా ఉండలేను అనుకుంది. తెగించి ఏదో ఒకటి చెయ్యాలనుకుంది. అదృష్టం కలిసొచ్చిందా అన్నట్లు మురారీదేవుడి రివాల్వర్ శృతికి చిక్కింది. రాత్రి తమ బట్టలు ఉతుక్కుంటుండగా శృతి రివాల్వర్ కాజేసిందని మురారీదేవుడు గ్రహించలేదు. సిద్ధార్థ బయటికెళ్లగానే మురారీదేవుడు అటకదిగి వచ్చాడు. మురారీదేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నది శృతి. మీ అన్నయ్యకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు శృతి. రాత్రిళ్ళు డ్యూటీకి ఎడుతున్నాడు, పగళ్ళు స్నేహితుడి పని మీద వెళుతున్నాడు నవ్వుతూ అన్నాడు మురారీదేవుడు. 2 రోజుల్లో ఏ నిమిషానైనా మా అమ్మ రావచ్చు. మా అన్నయ్యకు నైట్ డ్యూటీలు అయిపోతాయి. నువ్వెప్పుడు వెళ్తావు? అతను చెప్పింది వినిపించుకోనట్లుగా విసుగ్గా ముఖం పెట్టి అడిగింది శృతి. ఏ పని చెయ్యాలన్నా మంచి ముహూర్తం చూడాలన్నది పెద్దల మాట. మంచి ముహూర్తం చూసుకుని మరీ వెళతాను. వచ్చేటప్పుడు ముహూర్తం చూసుకునే వచ్చావా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకొచ్చావే. నే మంచి ముహూర్తం చూసుకుని పరిగెత్తుకు రాబట్టే ఓ అందమైన అమ్మాయి వినయంగా తలుపులు తెరిచి పై అంతస్తులో పడక ఏర్పాటు చేసి నవకాయ పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చి ఆదరించి గౌరవించి. షటప్! శృతి కళ్ళు నిప్పులు కక్కినట్లు ఎర్రబడ్డాయి. అప్పుడే నిజస్వరూపం చూపిస్తున్నాడనుకుంది. అలవాటుగా భుజాలెగరేశాడు. అబ్బో అన్నట్లు మూతి బిగించాడు. నువ్వు తిట్టినా బాగుంటుంది శృతి అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ మురారీదేవుడు. చీరల కింద దాచిన రివాల్వర్ని చీరలు ఓ చేత్తో నెట్టేసి ధన్మని మరో చేత్తో అందుకుంది. సూటిగా అతని వైపు గురిపెట్టింది. నే చంపినా బాగుంటుంది అంది కఠినంగా. అదేమిటి? తెల్లబోయాడు మురారీదేవుడు. రివాల్వర్ ప్రాణరక్షణకి, ప్రాణం తీయడానికి వాడే ఆయుధం. ప్రస్తుతం నీ ప్రాణం తీయడానికి ఉపయోగపడుతున్నది. రెడీగా ఉండు దేవుడు. శృతి, ఎందుకు అరుస్తావు? నేను నీకు అపకారం చెయ్యలేదు. అయినా నా రివాల్వర్ దొంగిలించి నన్నే బెదిరిస్తున్నావు. ఇది మంచిది కాదు. దొంగిలించడం ఆ అవసరం నీవే కల్పించావు. నీ ఉనికి బయటపడితే నాకొచ్చే కీడు గ్రహించావా? నీ క్షేమం నువ్వు చూసుకున్నట్టే నా క్షేమం నేను చూసుకుంటున్నాను. తక్షణం వెళ్ళిపోతే నీకు నాకు మంచిది. తక్షణం వెళ్ళడానికి వీలు లేదు. రాత్రికి వెళ్ళు. కాలు చాలా నొప్పి చేసింది. 4 అడుగులు వేస్తే నా పని అయిపోతుంది. సపోజ్ పరిగెత్తాల్సి వస్తుందనుకో. ఈ గురుడి పని గోవింద. కాలు నొప్పి తగ్గాలి, నే వెళ్ళాలి. అన్నీ దొంగ వేషాలు. నీకోసం మూలమూలలా గాలిస్తున్న విషయం, అన్ని చోట్ల పోలీసులు కాపలా విషయం మా అన్నయ్య నాతో చెబుతుంటే విని ఉంటావు. బయటకు వెళితే పట్టుబడతావని అనుమానం. ఇంక నువ్వు వెళ్ళవు. నేనింక భరించలేను. కాబట్టి తాడో పేడో తేల్చుకోదలిచాను. వెళతావా వెళ్ళవా? వెళ్ళనుగాక వెళ్ళను. అయితే ఇక నా చేతిలో ఏం లేదు, రివాల్వర్ తప్ప. ఎగతాళిగా నవ్వాడు మురారీదేవుడు. మండిపోయింది శృతికి. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. 1 అంది. మురారీదేవుడి పిడికిళ్ళు బలంగా బిగుసుకున్నాయి. 2 2 పూర్తి చేయలేదు శృతి. 2 అన్నప్పుడే మురారీదేవుడు గాలిలో లేచి 2 పుల్లి మొగ్గలేసి శృతి మీదకి దూకడం, శృతి వెనక్కి పడబోవడం, శృతి కింద పడకుండా మురారీదేవుడు శృతి నడుం పట్టుకోవడం, రివాల్వర్ కంగున శబ్దం చేస్తూ కింద పడటం కన్నుమూసి తెరిచే లోపల జరిగిపోయింది. ఏ పెద్ద పులు అమాంతం మీదికి దూకినట్లు అనిపించింది శృతికి. కాళ్లలోంచి వణుకు బయలుదేరింది. శృతి, నా మాట విని నన్ను కాపాడావని ఎంతో అనుకున్నాను. నేనేం అపకారం చేయకపోయినా నా ప్రాణం తీయడానికి తలపడ్డావు. నా మంచితనాన్నే చూశావు. ఓసారి చెడ్డతనాన్ని కూడా చూడు. మళ్ళీ ఇలాంటి పనులు చేయవు అంటూ ఎడంచేత్తో శృతిని తన హృదయానికి గట్టిగా హత్తుకుని ముఖమంతా ముద్దులతో నింపేశాడు. శృతి పెనుగులాడి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసి వ్యర్థ ప్రయత్నం కాగా పెద్దగా అరవబోయింది. మురారీదేవుడి పెదవులు శృతి పెదవుల్ని మూసేశాయి. శృతి శరీరం నుంచి వెలువడే లక్స్ సుప్రీం సుగంధ పరిమళం ఆస్వాదించే స్థితిలో లేడు మురారీదేవుడు. పులి తొలిసారిగా మనిషి నెత్తురు రుచి మెరిగినట్లు శృతి పెదవుల రుచి చూస్తూ కొద్ది క్షణాలు ఉండిపోయాడు. శృతి నిస్సత్తువుగా మురారీదేవుడి చేతిలో వడలిపోయిన తోటకూర కాడలా ఉండిపోయింది. శృతి పెదవి గంటుపడేలా కొరికి వదిలేశాడు మురారీదేవుడు. శృతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అబ్బా అంది. అబ్బా కాదు, అమ్మని తలుచుకో. వాళ్ళిద్దరినీ దేనికిలే, నన్ను తలుచుకో అని వంగి రివాల్వర్ అందుకున్నాడు మురారీదేవుడు. శృతి చేతుల్లో ముఖం దాచుకుని ఏడుపు ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నది. ఎకిసిపడే గుండె, వణుకుతున్న చేతులు, వినబడుతున్న ఎక్కిళ్ళు శృతి ఏడుస్తున్నదని చక్కగా తెలియజేస్తున్నాయి. ఏడుస్తున్నావా శృతి? మృదువుగా అడిగాడు మురారీదేవుడు. శృతి మాట్లాడలేదు. రేపు చేసినట్లు ఏమిటా ఏడుపు? ముందేమైంది? ఈ జాగ్రత్త హెచ్చరించానే, లక్ష్య పెట్టావా? ముద్దు పెట్టుకున్నాను అంతేగా. మృదుమధురంగా ఉండేది ముద్దు. దీనికి ఇంత బాధపడాలా? కాకపోతే ఆ తొందరలో కాస్త గట్టిగా ముద్దెట్టుకుని ఉంటాను. సారీ శృతి. మురారీదేవుడి చెయ్యి శృతి భుజం మీద నెమ్మదిగా పడింది.
సారీ చెబుతున్నా కదా, ఒక ఆడపిల్లని బెదిరించి ఇలా దాక్కోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయను? నా వృత్తి అలాంటిది. నీ జోలికి రానని ముందే మాటిచ్చాను. ప్రాణం తీస్తానని రెండోసారి బెదిరించావు. నన్ను రెచ్చగొట్టావు. అయినా ముద్దుతో వదిలేశాను. కానీ మూడోసారి బెదిరించావనుకో, ముద్దుతో మాత్రం వదిలేయను. భుజం మీదున్న మురారీదేవుడి చేతిని విసిరికొట్టింది శృతి. పాముకి పాలు పోశాను వెక్కుతూనే కోపంగా అంది. మురారీదేవుడి చేతులు శృతిని చుట్టేశాయి. ఏడుపు ఆపు. నా జోలికి నీవు రాకు, నీ జోలికి నేను రాను. ఇదే చివరి మాట. నేను నీ వాళ్ల కళ్ళల్లో పడితే నీకు ప్రమాదం అని ఊహిస్తున్నావే కానీ నా గురించి ఆలోచించావా? ప్రమాదంలో ఉంది నేను. నా ఉనికిని నేనే బయట పెట్టుకుంటానా? ఎంత తెలివి తక్కువ దానివి. సమయం చూసి నేనే వెళతాను. ఏడుపు ఆపాలి, లేకపోతే నా చేతులు ఇలా నిన్ను చుట్టే ఉంటాయి. ఆ పైన నా మనసు నా వశ్యం తప్పుతుంది. ఆ పైన శృతి టక్కున ఏడుపు ఆపేసింది. గుడ్ గర్ల్, నాకు భోజనం వడ్డించు అంటూ మురారీదేవుడు శృతి నుంచి దూరంగా జరిగాడు. శృతి రయ్యిన వంటగదిలోకి పరిగెత్తింది. మురారీదేవుడు బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చాడు. ఆ పూట స్నానం చేయలేదు. వంటగదిలోకి వెళ్ళిన శృతి ఇంకా వడ్డించలేదు. మురారీదేవుడు స్నానం చేసొచ్చేటప్పటికి ఎలాగూ ఆలస్యం అవుతుంది. అందుకే తీరుబడిగా హృదయంలో భారమంతా దిగేటట్టు పీట మీద కూర్చుని మోకాళ్లలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. మురారీదేవుడు గుమ్మంలో నుంచుని ఉండడం గమనించలేదు. కాసేపు ఏడిస్తేనే గాని ఈ పిల్ల స్థిమితపడేటట్లు లేదు అనుకుంటూ రెప్పపాల్చకుండా శృతిని చూస్తూ ఉండిపోయాడు మురారీదేవుడు. తను చేసిన పనికి పశ్చాత్తాపం మాత్రం పడలేదు. శృతి కళ్ళు తుడుచుకుంటూ తల ఎత్తి మురారీదేవుణ్ణి చూసింది. భయం కంగారుతో చకచకా పీటవాల్చి భోజనం వడ్డించింది. మురారీదేవుడొచ్చి పీట మీద కూర్చున్నాడు. రోజూ ఏదో ఒకటి మాట్లాడుతూ అతన్ని పరీక్షగా చూస్తూ రకరకాలుగా ఆలోచించేది శృతి. ఛాతీ నిండా నల్లని ఊలుకోటులా ఇంతెత్తున పెరిగిన రోమాలు చూడంగానే చీమలు దోమలు ఏం కర్మ, బల్లులు తొండలు కూడా ఈ మహారణ్యంలో దాక్కోవచ్చు అనుకుని నవ్వుకునేది. పాడు ఆలోచనలు అని ఆపై తిట్టుకునేది. మనిషి తెల్లగానే ఉన్నాడు. దొంగలు కూనీకోర్లు నల్లగా ఉంటారని కథల్లో చదివింది కానీ తెల్ల దొంగలు లేరని చదవలేదుగా. ఇలా సాగేవి ఆలోచనలు. ఈరోజు మాత్రం తలెత్తి పొరపాటుగానైనా మురారీదేవుడి వైపు చూడలేదు. అన్నీ దగ్గర పెట్టి అవమానభారంతో అటు తిరిగి అలమర సర్దుతూ నుంచుంది శృతి. కూర బాగుంది మురారీదేవుడు అన్నాడు కూర మారు వడ్డించుకుంటూ. శృతి ఊకొట్టలేదు, తిరిగి చూడలేదు. అలమరలో డబ్బాలను జాడీలను తీయను యథాస్థానంలో పెట్టను చేస్తున్నది. కొద్దిసేపు ఆగి పులుసు బాగుంది, పులుసులో ములక్కాడలు నాకెంతో ఇష్టం అన్నాడు మురారీదేవుడు. నోరు మూసుకుని తినిపో అన్నట్లు మౌనం వహించింది శృతి. మురారీదేవుడు ఇంకా మాట్లాడలేదు. భోజనం ముగించి పీట మీద నుంచి లేచాడు. శృతి కాలు చలుపుతున్నది. ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చేటట్లుంది. ఆస్ప్రో కానీ అనాసిన్ కానీ టాబ్లెట్లు ఉన్నాయా అడిగాడు మురారీదేవుడు. శృతి జవాబిచ్చే లోపలే వాకిలి తలుపులు దడదడా శబ్దం చేశాయి. మురారీదేవుడు 4 అంగల్లో మధ్యగదిలోకి వెళ్ళి అటకెక్కాడు. మురారీదేవుడు తిన్న కంచం తీసుకెళ్లి అంట్లలో పడేసి అప్పుడే అన్నయ్య వచ్చాడా అనుకుంటూ తలుపు తీయడానికి వెళ్ళింది శృతి. వచ్చింది సిద్ధార్థ కాదు, శృతి స్నేహితురాలు శ్రీదేవి. అదేమిటే శృతి, నీ మొహం అట్లా ఉంది? అద్దంలో ఓసారి చూసుకో. నుదుట కుంకుమ చెదిరింది. కాటుక కన్నీటి చారికలు బుగ్గల మీద జాలువారాయి. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ముఖం వాడిపోయింది. శరీరం నలగలేదులే. నే వస్తున్నానని ముందే గ్రహించి తీరుబడిగా ఏడుస్తూ కూర్చున్నావా ఏమిటి? లేక ఎవరైనా రేప్ చేశారా? గుమ్మంలో కాలు లోపల పెడుతూ నవ్వుతూ అడిగింది శ్రీదేవి. ఏడ్చినట్టే ఉంది, నిద్రపోయి లేచాను అంది శృతి. ఈ ముఖం ఏడ్చినట్లే ఉందనే కదే నేను సెలవిచ్చింది నేను అంటూ పకపకా నవ్వింది శ్రీదేవి. మిట్ట మధ్యాహ్నం మిడసరి లగ్నం అన్నట్టు ఇప్పుడు బయలుదేరి వచ్చావేమిటి అంది శృతి. చెప్పాలా? చెప్పక తప్పదు. మీ అమ్మ ఊరికి వెళ్ళిందని నాకు తెలుసు. రాత్రింబవళ్ళు ఇలా పడి నిద్రపోదామని కూడా నాకు తెలుసు. అందుకే నీ నిద్రాభంగం చేయడానికి నీతో సరదాగా సాయంత్రం దాకా గడుపుదామని వచ్చాను. నిద్రముఖం నీవును. నే వచ్చేసరికి టాయిలెట్ అయి ఖుషీగా ఉండక ఇదేమిటి? వస్తావని ముందే కబురు చెయ్యకపోయావా? అలంకరించుకుని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ప్రస్తుతం తమరు కూర్చుంటే ముఖం కడుక్కుని పౌడర్ అద్దుకుని బొట్టు పెట్టుకుని వస్తాను. త్వరగా రమ్ము. ప్రస్తుతం బాత్రూంకి పొమ్ము. నేనిలా విశ్రమించేదలెమ్ము అంటూ శ్రీదేవి మంచానికి అడ్డంగా పడుకుంది. తేలికపడిన హృదయంతో శృతి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. శృతి శ్రీదేవి ఓ చోట చేరారంటే వాళ్ళకి గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. మరి కాసేపటికి శృతి శ్రీదేవి కబుర్లలో పడ్డారు. శ్రీదేవికి శృతికి ఒకళ్ళింట్లో ఇంకొకరు భోజనం చేయడం అలవాటే. శ్రీదేవి రాత్రి దాకా ఉండి భోంచేసి వెళ్ళింది. శృతికి తోడుగా రాత్రి పడుకునేదే గాని ఇంట్లో రాత్రికి అక్కాబావ దిగబడతారని కారణం చెప్పి వెళ్ళింది.
అన్నయ్య చేత మీ ఇంటికి కబురు పంపిస్తాలే, ఈ రాత్రి కుందు బతిమిలాడింది శృతి. ఈ ఒక్కసారికి నన్ను వదిలేయి బాబు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ కంఠం ఎక్కడ పట్టుకోమంటే అక్కడ పట్టుకుంటా. మా అమ్మవు కదూ, నా తల్లివి కదూ అంటూ శృతి గడ్డం పుచ్చుకుంది శ్రీదేవి. అది కాదు శ్రీ, ఈ మధ్య చెల్లాయి ఒంటరిగా ఉండలేకపోతుంది. వెధవ నైట్ డ్యూటీలని నా మీద రోజుకి 10 సార్లు విసుక్కుంటున్నది. అమ్మ ఊరి నుంచి రాలేదని ధూమ్ ధామ్ అంటూ ఆ కోపం కూడా నా మీదనే చూపిస్తుంది భోంచేస్తూ సిద్ధార్థ అన్నాడు. ఒంటరిగా ఉండలేకపోతే తొందరగా ఎవరినో ఒకరిని చూసి ముడిపట్టి జంటగా ఉండేటట్లు చెయ్యండి అంది శ్రీదేవి. ఏదీ చూస్తున్నా శృతికి తగ్గవాడు దొరకాలిగా. ఏ సన్నాయి వాడినో చూసి కట్టేయండి. ఇష్టం వచ్చినట్టు వాగేమంటే ఈ వేడిచారు నీ నెత్తిన పోస్తాను. పెళ్ళికి నీకు తొందరగా ఉన్నట్టుంది, నా మీద పెట్టి నీకు కోరిక బయట పెట్టావు. ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందా, నీ పెళ్ళి నేనే చేసి పంపిస్తాను తక్షణం అంది శృతి. చెల్లా ఏమిటి అలా అంటున్నది శ్రీ? సిద్ధార్థ చిలిపిగా చూస్తూ అడిగాడు. చీపో అంది శ్రీదేవి సిగ్గుపడుతూ. కుదిరింది తిక్క, అయ్యింది పెళ్ళి అంటూ చిన్నపిల్లలా ఆనందిస్తూ చప్పట్లు కొట్టింది శృతి. అలా సరదాగా కబుర్లతో భోజనం కానిచ్చారు ముగ్గురు. సిద్ధార్థ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. శ్రీదేవి ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళంగానే గాలి స్తంభించినట్లు, చైతన్యం కోల్పోయినట్లు దిగాలుగా మన్నుతిన్న పాములా ఉండిపోయింది శృతి. మిలిటరీ వాడిలా కార్యక్రమంలో ఏ పొరపాటు ఉండరాదన్నట్టు వాళ్ళు అటు వెళ్ళిన పావుగంటికి అటక మీద నుంచి మురారీదేవుడు దిగాడు. మురారీదేవుణ్ణి చూసి శృతి ముఖం తిప్పుకుంది. అతన్ని చూడగానే అంతవరకు మర్చిపోయింది గుర్తు చేసినట్లయింది. అతని ముడింపట్టుతో గిలగిలలాడుతుంటే అతడు బలవంతాన ముద్దులు పెట్టుకుని పెదవి కొరికి వదిలేశాడు. అది మరవడానికి వీలు లేకుండా పెదవిగాటు మంట పుడుతుంది. నా మీద ఇంకా కోపం తగ్గలేదా శృతి? ఆడపిల్ల మగవాడికి ఎంత లోకువా అన్నట్టు చురుక్కున ముఖం తిప్పేసుకుంది శృతి. నీ స్నేహితురాలు అదే శ్రీదేవి, అబ్బబ్బా పిల్ల కాదు పిడుగు, వాగింది వాగినట్లే ఉంది. శృతి మౌనం విడనాడలేదు. ఉదయం ఆస్ప్రో ఉందా అని అడిగాను. మాత్రలేమైనా ఉన్నాయా శృతి? 2 అనాసిన్ మాత్రలు తెచ్చి స్టూల్ మీద పెట్టింది శృతి. 2 మాత్రలు వేసుకుని మంచినీరు తాగాడు మురారీదేవుడు. నీకు ఉత్త తలనొప్పే కాదు, జ్వరం, కడుపులో నొప్పి ఇంకా చాలా చాలా రావాలి కోపంగా అనుకుంది శృతి. నువ్వు మౌనవ్రతం పట్టినా నే మాట్లాడక తప్పదు శృతి. ఈ పూట భోంచేయను. కాఫీ, పాలు ఏదిచ్చినా సరే వేడి ద్రవ పదార్థం చాలు. ఉదయం తలనొప్పి, ఒళ్ళు పులకరింత జ్వరంలోకి దించాయి. ఏ 102 జ్వరమో ఉండి ఉంటుంది. కాలిగాయం కొద్దిగా చీము పట్టింది. గాయం వల్లే జ్వరం వచ్చి ఉంటుంది. గాయం కూడా బాగా సలుపుతున్నది. కాటను, ఆయింట్మెంటు, గుడ్డ ఇస్తే గాయం శుభ్రం చేసి కట్టుకుంటాను. ఈ లోపల కాఫీ కలిపి ఇద్దువు గాని. ఆప్తులతో చెప్పుకుంటే బాధ కొంతైనా ఉపశమిస్తుందన్నట్టు శృతితో చెప్పాడు మురారీదేవుడు. అతను చెబుతుంటే కంఠం వణుకుతున్నట్లు శృతి గమనించింది. అతనికి జ్వరం రావాలని నేనెందుకు కోరుకున్నాను, తనకు తెలియకుండానే అనుకుంది శృతి. అప్పటికీ మాట్లాడలేదు శృతి. కాటను, ఆయింట్మెంటు, తెల్ల లుంగీలో చించిన గుడ్డ పీలిక అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చింది. శృతి వచ్చేటప్పటికి మురారీదేవుడు గాయం చుట్టూ ఉన్న చీము, నెత్తురుని కాటంతో అద్ది తుడుస్తున్నాడు. మురారీదేవుడు పక్కనే కాఫీ గ్లాసు ఉంచిన శృతి దగ్గర నుంచి అతని కాలి గాయాన్ని చూసింది. అది మామూలు గాయం కాక తుపాకీ తుటా వల్ల అయ్యింది కాబట్టి గాయం లోతుగా ఉంది. చీము బాగా పట్టింది. కొంతమేర కాలు వాచింది. కూరలు తరుగుతూ కత్తిపీట కోసుకుంటే చాలు, వారం రోజులు ఆ వేలు అలా పెట్టుకు తిరుగుతుంది శృతి. కొద్ది గాయానికి కొద్ది చీము పడితే ఎంత బాధో అనుభవమే శృతికి. మురారీదేవుడు కాలు చూడగానే కడుపులో దేవినట్లయింది. అంత పెద్ద గాయానికి ఎంత బాధగా ఉంటుందో అనుకుంది. ఆపై ముద్దుమాట గుర్తొచ్చి ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాల్సిందే అనుకుంది కసిగా. మురారీదేవుడు కాఫీ తాగాడు. కాలిగాయం శుభ్రం చేసి కట్టుకున్నాడు. కుంటుకుంటూనే లేచి వెళ్ళి గాయం తుడిచిన కాటను, అంత క్రితం కట్టుకున్న గుడ్డపీలిక దొడ్లో గోడ మీద నుంచి బయట పారేసి వచ్చాడు. శృతి, ఈ గాయం సెప్టిక్ కాకుండా జాగ్రత్త పడకపోతే కోతిపుండు బ్రహ్మరాక్షసిలా తయారవుతుంది. నేను కొన్ని మాత్రలు, మందులు చెబుతాను. అవి చిన్న ప్యాకెట్ కాటన్ గాజుగుడ్డ రేపు కొనుక్కొచ్చి పెట్టు అన్నాడు మురారీదేవుడు. నాకు తెలియదు ఈసడింపుగా అంది శృతి. మొదటిసారిగా పెదవి కదిపింది. చదువుకున్న దానివి, బజారుకెళ్ళడం రాదా? మెడికల్ షాప్ తెలియదా? మెడిసిన్స్ అడగడం చేత కాదా? నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను శృతి, నన్ను రెచ్చగొట్టవద్దని. చొరచొర చూసింది శృతి. తర్వాత కోపడదు గాని శాంతించి నా కోరిక మన్నించి రేపు మెడికల్ షాపుకి వెళ్ళొచ్చావంటే నా ప్రాణం రక్షించిన దానివి అవుతావు. నే వెళ్ళను అంది శృతి. ఏం, ఎందుకెళ్ళావు? ముద్దు పెట్టుకున్నాననేగా నా ప్రాణం తీస్తానని బెదిరించావు. దాని మాటేమిటి? ఓ అడుగు ముందుకొచ్చి అడిగాడు మురారీదేవుడు. నీ ప్రాణం ఎందుకు తీస్తాను? 2 కాళ్ల మీద రివాల్వర్ పేలుద్దామనుకున్నాను. నోరు జారి నాలుగు ఖర్చుకుంది శృతి.
ఈ గాయంతోనే బాధపడుతుంటే ఇంకా 2 గాయాలా? ఓ మై గాడ్! ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా? గాయపరిచి పోలీసులకు పట్టిద్దామనుకున్నాను. ధైర్యంగా ఉన్న విషయం చెప్పింది శృతి. ఘనకార్యమే, ఆ పనే చేయాల్సింది. ఆ తర్వాత నీ పని పట్టేవాడిని. పాము మనిషి జోలికి పోదు. తనకు అపకారం చేస్తే మాత్రం కాటేసిందాకా ఊరుకోదు. నా జోలికొచ్చినా అంతే అంటూ మురారీదేవుడు కుంటుతూ శృతి దగ్గరకు వచ్చాడు. శృతి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. రేపు నీ చెప్పినవి తెస్తావా లేదా? ఎలా తీసుకురాను? పగలు మా అన్నయ్య ఉంటాడు. బజారుకి వెళ్తానంటే ఏం కావాలో చెప్పు, నేనే తెస్తాను అంటాడు. పడారిపోతున్న పెదవులను నాలుగుతో తడి చేసుకుంటూ నెమ్మదిగా అంది శృతి. అదంతా నాకు తెలియదు. కూరలకనే వెళతావో, స్నేహితురాలింటికనే వెళతావో, ఏ వంకతోనో వెళ్ళు. సంచి అడుగునా నీ చెప్పినవి దాచిపెట్టి పైన ఇంటికి కావలసిన సరుకులో పుస్తకాలో పెట్టుకుని ఉపాయంగా రా, సరేనా? వీలు కాకపోతే వీలు చేసుకో. శృతి మాట్లాడలేదు. తెస్తావా లేదా? మరింత ముందుకొచ్చి శృతి భుజం మీద బరువుగా చెయ్యేసి శృతి కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ రెట్టించి అడిగాడు మురారీదేవుడు. తెచ్చిపెడతాను, దూరంగా జరుగుతూ అంది శృతి. ఈ ఒక్క మాట ఇందాకే అంటే పోయేదానికి ఎందుకింత గోల? అంటూ మురారీదేవుడు శృతి భుజం మీద నుంచి చెయ్యి తీసేశాడు. కందిరీగల దుట్టిని కదిలించకూడదు అనుకుంది శృతి. గుడ్ నైట్ శృతి అని కుంటుకుంటూ పడగ గదిలోకి వెళ్ళిపోయాడు మురారీదేవుడు. గుడ్ నైట్ గొణిగింది శృతి. నవల చదువుతూ పడుకున్నాడు మురారీదేవుడు. ముందు గదిలో ఉన్న శృతికి అతను కనిపిస్తూనే ఉన్నాడు. వారపత్రిక అందుకుని మధ్య మధ్యలో ఓరకంటితో చూస్తూ అతను నిద్రపోయేదాకా తను నిద్రపోరాదని నిశ్చయించుకుని కూర్చుంది. నువ్వు చదువుకుంటున్నావా? మధ్యలో ప్రశ్నించాడు మురారీదేవుడు. అని నాకు నేను కాపలా కాసుకుంటున్నా అనుకుంది శృతి. నవలంతా చదివి గంట తర్వాత లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ స్విచ్ నొక్కి మరోసారి గుడ్ నైట్ చెప్పి నిండా దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకున్నాడు మురారీదేవుడు. ఆవులిస్తూ పత్రిక మూసి పావుగంట నిద్ర ఆపుకుని మురారీదేవుడు నిద్రపోయాడని రూఢీ చేసుకుని అప్పుడు లైటు ఆర్పి మంచమెక్కింది శృతి. నా పిచ్చిగాని మెలకువతో ఉన్నప్పుడే ఆపద రావాలనేముంది? నేను మంచి నిద్రలో ఉండగా మురారీదేవుడు ఏమైనా చేయదలుచుకుంటే చేయక వదిలిపెడతాడా? ఈ శని తొందరగా వదిలితే బాగుండును. అమ్మ అన్నయ్య ఇంట్లో ఉంటే ఏం చేస్తాడు? రాత్రి కూడా అటకే గతి. పాపం ఎలా ఉంటాడో. పాపం దేనికి? డ్రైనేజీ గొట్టాలు, పొగగొట్టాలు, అటకలు అన్నింటిలోకి దాక్కోవడం అలవాటేగా. అలా ఆలోచిస్తూ నిద్రపోయింది శృతి. ఉదయమే ఊరి నుంచి దిగింది సీతమ్మ. శృతికి తల్లిని చూడగానే పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. ఇంకా 2-3 రోజుల దాకా ఊరి నుంచి తల్లి రాదులే అని ధైర్యంగా ఉంది. మరో విధంగా జరిగింది. అదేమిటి శృతి అలా నించుండిపోయావు? నన్ను చూడంగానే చేతిలో సంచి కింద పెట్టకుండానే అడిగింది సీతమ్మ. ఆశ్చర్యంగా ఉంది. తెప్పరిల్లి తెలివిగా అంది శృతి. ఎందుకు ఆశ్చర్యం? సీతమ్మ తానే ఆశ్చర్యపోతూ అడిగింది. అమ్మకి నా మీద నిజంగా ప్రేమ ఉంటే నేను అనుకున్న 10 నిమిషాల్లో అమ్మ రావాలి అనుకున్నాను. అనుకున్న 10 నిమిషాల్లోనే సరిగ్గా వచ్చావు. ఆశ్చర్యంగా ఉండదేమిటి? ఉత్తరం పత్రం లేకుండా నువ్వు రావడం అంటూ సీతమ్మ చేతిలో సంచి అందుకుంది శృతి. అలా ఎందుకు అనుకున్నావు? మరి లేకపోతే ఊరికెళ్ళి ఇన్నాళ్ళుండడమా? తోచక చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా అని తల్లి దగ్గర గారాం పోయింది శృతి. ఎల్లకాలం నేనేముంటానా? పెళ్ళయిందంటే అత్తవారిల్లే శరణ్యం. ఆడపిల్ల తల్లినెప్పుడు అంటిపెట్టుకుని ఉండడం కుదరదు అన్నట్టు మన వెంకటాచలపతి ఓ సంబంధం చెప్పాడు. పిల్లాడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడట. వాళ్ళకి అబ్బబ్బా ఇంట్లో అడుగు పెట్టావో లేదో అప్పుడే పెళ్లి సంబంధాల గోల. ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కురా, కాఫీ కలిపిస్తాను ఈలోపు అంటూ శృతి వంటింట్లోకి నడిచింది. అని ఓ నిట్టూర్పు విడిచి సీతమ్మ బాత్రూం వైపు బయలుదేరింది. అమ్మొచ్చింది. ఇహ రాత్రింబవళ్ళు దేవుడు ఆటక మీద ఉండాల్సిందే. ఎలా అనుకుంటూ శృతి కాఫీ కలిపింది. సీతమ్మకి కామా పులిస్టాపులు లేకుండా మాట్లాడడం అలవాటు. నిద్రపోయేటప్పుడు మాత్రమే మాట్లాడదు. కానీ నిద్ర మధ్యలో లేచి లైట్లన్నీ ఆర్పారా, పెరటి వైపు తలుపు జాగ్రత్తగా వేశావా అని ఏదో ఒకటి అడుగుతుంది. సిద్ధూ లేడటే శృతి. బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి అడిగింది సీతమ్మ. నైట్ డ్యూటీ అమ్మా. ఈ వారమంతా అన్నయ్య చేస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు రెస్ట్ లేదనుకో. రాజు మెతక అయితే ప్రజలకి మొట్టుకాయలేయడం సరదా అట. అలాగా వీడు శ్రద్ధగా డ్యూటీ చేస్తుంటే అంతా సెలవులు పెట్టి చెక్కేస్తుంటారు. నేను ఊరికెళ్తూ వీడికేం చెప్పాను? శృతి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. నేను ఊరి నుంచి వచ్చేదాకా సెలవు పెట్టి ఇంటి పట్టునుండమన్నానా? చెప్పిన మాట వినేవాడైతేనే ఇకనే నా జాదస్తం కానీ. శృతి నెమ్మదిగా నవ్వింది. ముందు కాఫీ తాగమ్మా, చల్లారిపోతుంది. అన్నయ్య రాగానే సాధిద్దుగానిలే అంది. సీతమ్మ కాఫీ గ్లాసు అందుకుని ఓ గుక్క తాగి గ్లాసు కింద పెట్టి, నేను ఊరికెళ్లే రోజు సుబ్బమ్మగారి రాధకు పెళ్లి సంబంధం వచ్చింది. ఏమైందే శృతి అంది. నాకు తెలియదమ్మా. సింగమ్మ కూతురు అనురాధకు నొప్పులొస్తుంటే నర్సమ్మని పిలిపించారు. అప్పుడే నా ప్రయాణమును. ఇంతకీ అనురాధ ప్రసవించిందా? సుఖప్రసవమేనా? కానుపు కష్టమైందా?
సుఖంగా పన్నంటి పాపాయిని కంది. ముందు కాఫీ తాగు. కడుపుతో ఉన్నమ్మ కనకమానుతుందా అని అంతా నా ఆదుర్దా గాని మనసులో లేదనుకో. ఓ నిట్టూర్పు విడిచి చల్లారిన కాఫీ 2 గుక్కల్లో తాగింది సీతమ్మ. సీతమ్మ పూర్తి అమాయకురాలా అంటే కాదనే చెప్పాలి. తెలిసిన అందరి సంగతి తనకే కావాలి. ఎవరికో నొప్పులు వస్తే ఈవిడ ఇక్కడ నొప్పులు పడడం, ఇతరుల కష్టాలు తనవే అన్నట్టు లేనిపోని కష్టాలు నెత్తిన వేసుకోవడం, దానితో ఒక్కోసారి పొగడ్తలు తెగడ్తలు పొందడం అలవాటే. తల్లి విషయం బాగా తెలిసిన శృతి నవ్వి ఊరుకుంటుంది. రాధ చంటాడికి నేను ఊరెళ్ళేటప్పుడు బేదులవుతున్నాయి. సీతమ్మకి అడ్డు తగిలింది శృతి. అమ్మా, నీవు ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుని అడగడం, నీ చెప్పడం పరమ బోరుగా ఉంది. నేనే వరుస పెట్టి చెబుతా పట్టు. వెనకింటి కృష్ణవేణమ్మ మొగుడితో పొట్లాడి పుట్టింటికెళ్ళింది. ఎదురింటి కామాక్షమ్మ నూతి దగ్గర కాలు జారిపడి మంచమెక్కింది. జానకమ్మ గారి పిల్లి 2వ కాన్పులో 4 పిల్లల్ని పెట్టింది. మరి సీతమ్మ చీరకొంగు నోటికడ్డం పెట్టుకుని నవ్వు ఆపుకుంది. పిల్లి పిల్లల్ని పెట్టక కుక్క పిల్లల్ని పెడుతుందటే శృతి, చదివేస్తే ఉన్నమతిపోయిందని అలా ఉంది నీ వరస అన్నట్లు మన అటక మీద అంటూ సీతమ్మ తలపైకెత్తి అటక చూస్తూ ఆగిపోయింది. శృతి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినట్లయింది. 2 గుటకలు మింగి అటక బాగానే ఉందిగా, ఈ మధ్య శుభ్రంగా తుడిచాను కదా, ఎవరో తరుముకొస్తున్నట్లుగా అంది. ఇప్పుడు నిన్ను తొడవలేదన్నానంటే అటక మీద సుబ్బమ్మగారి డేకిసా ఉండాలి. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళకిమ్మని చెప్పాను, ఇచ్చావో లేదోనని. ఓ అదా, డేకిసానా? పిండి వడియాలకి దాంట్లో పిండి ఉడికించాం. అదే, వాటి వెళ్ళగానే ఇచ్చాను అంది శృతి. గుండె మీద చెయ్యేసుకోలేదు కానీ అమ్మయ్య అనుకుంది, పెద్ద ఆపద తప్పిపోయినట్లు. సీతమ్మ కామా ఫుల్ స్టాపులు లేకుండా ఇంకా ఆ వీధిలో తెలుసున్న వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతూనే ఉంది. శృతి జవాబిస్తున్నది కానీ మనసంతా అటక మీదే ఉంది. మురారీదేవుడు ఏదో ఏముండి తలుచుకుంటున్నాడో పాపం అనుకుంది శృతి. స్నేహితురాలింటికి వెళ్ళొస్తానని చెప్పింది తల్లితో. కానీ శృతి బయలుదేరింది మాత్రం మురారీదేవుడికి మెడిసిన్స్ తేవడానికి బజార్కి. శృతి ముందుగా ఓ స్నేహితురాలింటికెళ్ళి కాసేపు కూర్చుంది. తర్వాత అటు నుంచి బజారుకెళ్ళి మెడికల్ షాపులో కావలసినవన్నీ కొనింది. సంచి అడుగున కాటన్ ప్యాకెట్టు, గాజుగుడ్డ, మాత్రలు పెట్టి పైన ఇంట్లోకి కావలసిన సరుకుల పొట్లాలు ఉంచి ఇంటికి బయలుదేరింది. దారి పొడుగునా మురారీదేవుడి ఆలోచనలే. అమ్మ వచ్చింది, పగలంతా అటక మీద ఉండాల్సిందే. అతను ఎలా ఉంటాడో గాని ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు 4:30 అయింది. ఈసరికి 3 సార్లు కాఫీ, ఓసారి భోజనం కానిచ్చేవాడు. రాత్రి ఒంట్లో బాగుండలేదని భోంచేయలేదు. ఉదయం తనకి మాట్లాడడానికి వీలు లేకపోయింది. కళ్ళు మూసుకుని కొంగజపం చేస్తూ నడిమంచం మీద కూర్చుని ఉంటే స్టూలు మీద శబ్దం చేస్తూ కాఫీ కప్పు ఉంచి ఇవతలికి వచ్చేసింది. ఏమ్మా, రిక్షా కడ్డం వస్తావు కనపట్టంలా? రిక్షావాడి గదమాయంతో శృతి ఆలోచన చాలించి చటుక్కున పక్కకి తొలగింది. ఈ దఫా పరిసరాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు నడిచింది. జోరీగా వదల ఆలోచన మాత్రం వదలలేదు శృతిని. తర్వాత మురారీదేవుడు తనను పిలవలేదు. తను ఆ గది ఛాయలకు వెళ్ళలేదు. అతను బాత్రూంకి వెళ్ళొచ్చాడో లేదో కూడా గమనించలేదు. అమ్మ వచ్చి తలుపు తట్టడంతో బెడ్రూమ్లోకోసారి తొంగి చూసి అతను లేకపోవడంతో వెళ్ళి తలుపు తీసింది. అమ్మ వచ్చిన తర్వాత అతను అటకెట్లా దిగుతాడు? అలాగే ఉండిపోయాడు. ఏదన్నా అందిద్దామన్నా అది అయ్యే పని కాదు. మరో 4 రోజుల్లో అన్నయ్య నైట్ డ్యూటీ అయిపోతుంది. రాత్రిళ్ళు అన్నయ్య ఇంట్లోనే పడుకుంటాడు. పగలు రాత్రి అమ్మ ఇంట్లోనే ఉంటుంది. తప్పదు, అతను బయటపడిపోతాడు. తర్వాత ఏదైనా అఘాయిత్యం జరగవచ్చు. పోనీ అమ్మకి అన్నయ్యకి నెమ్మదిగా నిజం చెబితే అమ్మో, అమ్మ అన్నయ్య అపార్థం చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోకపోయినా ఒక పరాయి మగాడితో రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నానంటే క్వార్టర్స్ వచ్చేశాయి. ఇంట్లో కాలు పెట్టేదాకా శృతి ఆలోచిస్తూనే ఉంది. వాకిలి తలుపు తీసే ఉంది. శృతి లోపలికి నడిచింది. ఎదురుగా గదిలో కనపడ్డ దృశ్యం చూసి శృతి నిర్ఘాంతపోయింది. చేతిలో సంచి జారి కింద పడింది. అమ్మా అంటూ కేకపెట్టి ఒక్క అంగలో ముందుకు దూకింది. సీతమ్మ పొట్టిగా ఉంటుంది. అవసరమై ఏదన్నా సామాను అటక మీద నుంచి తీయాలంటే స్టూలు పీటేసుకున్నా అందదు. అందుకని చిన్న నిచ్చెన చేయించుకుంది. అటకెక్కాలంటే ఆ నిచ్చెన వాడుతుంది. శృతి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అటక్కి నిచ్చెన వేసి ఎక్కుతున్నది సీతమ్మ. ముందుకు దూకిన శృతి గబుక్కున నిచ్చెన పట్టుకుని దిగు దిగు అమ్మా అంది గాబరాగా. నిచ్చెన 3వ మెట్టు మీద కాలు పెట్టబోతున్న సీతమ్మ ఆతృతగా కిందకు దిగి శృతి భుజం పట్టుకుని ఊపుతూ, అదేమిటి శృతి అంత కేక పెట్టావు? కళ్ళల్లో ఆ భయమేమిటే అంది. తనను తాను నిలదొక్కుంటూ, ఇంకా నయం నిచ్చెన ఎక్కావు కాదు అంది శృతి. ఏం అటక మీద దెయ్యముందా? అటక మీద దెయ్యం లేదు, నిచ్చెన మెట్లు లూజు అయ్యాయి. అవి నువ్వు గమనించక ఎక్కితే అమ్మో అక్కడ నుంచి కింద పడితే ఇంకేమైనా ఉందా?
సుబ్బమ్మత్తయ్య గారు బావి దగ్గర కాస్త జారిపడితేనే తుంటి కీలు విరిగింది. అయినా అటక మీదికి ఈ పెద్దతనంలో నీవెక్కకపోతే ఏమమ్మా? ఏదైనా కావాలంటే నేను ఎక్కి తీయను అంటూ నిచ్చెన తీసేసింది శృతి. సీతమ్మ బుగ్గన వేలేసుకుంది. ఏం విచిత్రమే నా తల్లి, అటక మీదకెక్కి ఏదైనా సామాను దింపవే అంటే ఓ పట్టాన వినవు. ఊళ్ళో వాళ్ళందరికీ గిన్నెలు నువ్వే సప్లై చేయాలా అని గొణుగుతూ ఉంటావు. అప్పుడు వేరు అని నాలుగు కొరుక్కుంది శృతి. ఇప్పుడేమైందే? సుబ్బమ్మత్తయ్య గారి కాలుకేసిన పెద్ద ప్లాస్టరు, ఆవిడ బాధ చూసిన తర్వాత బుద్ధొచ్చిందమ్మా. ఇంకెప్పుడూ పరువు పనులు, అటకెక్కడం లాంటివి నీ చేత చేయించకూడదని గట్టిగా అనుకున్నాను. పెద్దదానివయ్యావు. నేను నీకు సాయం చేయాల్సింది పోయి ఇంకా చిన్నపిల్లలా గారాంపోతూ అన్ని పనులు నీ చేత చేయించడం నాకిష్టం లేదమ్మా. మా అమ్మే అందమాట అన్నావు చాలు. అయినా పిల్లల పనులు చేయడం తల్లికి కష్టమటే అంది సీతమ్మ ప్రేమగా మెటికలు విరిచి. తల్లి విషయంలో పిల్లలు అలా ఉండడం ధర్మం అంటూ నిచ్చెన తీసుకెళ్లి దొడ్లో పెట్టి వచ్చింది శృతి. అటక మీద మురారీదేవుణ్ణి అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? దొంగ దొంగ అని అరిచి 10 మందిని పోగు చేసేది. అంత టైం కూడానా? ఈ లోపలే మురారీదేవుడు అటక మీద నుంచి కిందకి ఓ గెంతు అమ్మని. ఈ రోజెంత ఆపద తప్పింది. తల్లితో అబద్ధం ఆడదు శృతి. నిచ్చెన విషయంలో అబద్ధం ఆడినందుకు విచారిస్తున్న శృతి ఆపద తొలగిందన్న ఆలోచన కలగగానే ఎంతో ఆనందించింది. వరుసపెట్టి దేవతలందరికీ శతకోటి నమస్కారాలు పెట్టుకుంది మనసులో. పెద్ద బాండీ కావాలని గిరిజమ్మగారి మనవడొచ్చాడు. వాడిని అటకెక్కి తీయరా అన్నాను. వాడికేమో మోకాళ్ళు బెణికిందంట. అటకెక్కలేను అన్నాడు. నువ్వు వస్తావేమో అని చూశాను, రాలేదు. బాండీ కోసం కబురంపి అరగంట అయింది. సరే నేనే తీద్దామని నిచ్చెనేశాను, నువ్వు వచ్చావు అంది సీతమ్మ. భలే దానివే. అసలు ఆ బాండీ అటక మీద లేదు, వంటింట్లో మూలనే పడేసి ఉంది. నువ్వు ఊరికెళ్ళేటప్పుడు బాండీ అటక మీద పడేయమని చెప్పి వెళ్ళావా? బద్దకించి నీ అక్కడే ఉంచాను అంది శృతి. నీ బద్ధకం నాకు తెలియదా? ముందు వంటింట్లో చూస్తే పోయేదానికి అటక్కి నిచ్చెనేశాను. సరేలే, ఇప్పుడేమైంది కానీ ఆ బాండీ ఇటు తెచ్చిపెట్టు, గిరిజమ్మగారికి ఇచ్చి వస్తాను అని ఓ నిట్టూర్పు విడిచింది సీతమ్మ. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏమమ్మా అంది శృతి. పనేం లేదు, బాండీ ఇచ్చి కాసేపు కూర్చుని వస్తాను. అన్నయ్య వచ్చినా నువ్వు ఉంటావు కదా ఇంట్లో అని బాండీ తెచ్చి ఇచ్చింది శృతి. తలుపు జాగ్రత్త అంటూ గిరిజమ్మగారింటికి బయలుదేరింది సీతమ్మ. తల్లి అటు వెళ్ళగానే తలుపు బిగించింది శృతి. అమ్మ పెత్తనాలు చేసి వచ్చేటప్పటికి దాదాపు 2 గంటలు పడుతుంది. అన్నయ్య అరగంట అటు ఇటుగా రావచ్చు. అమ్మ అన్నయ్య వచ్చే లోపల ఈ దేవుడి సంగతి చూడాలి అనుకుంటూ పెద్ద స్టీలు పీట వేసుకుని ఎక్కింది శృతి. అటక మీద మురారీదేవుడు ముడుచుకొని అటు తిరిగి పడుకుని ఉన్నాడు. ఇష్ ఇష్ అని పిలిచింది శృతి. అలాగే పడుకుని ఉన్నాడు. ఏయ్ నిన్నే అంది కాస్త స్వరం హెచ్చిచ్చి. కదల్లేదు, నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అటక మీద ఎలా ఉన్నాడో పాపం అని తను జాలిపడింది. కానీ అతనికేం దర్జాగా ఈస్ట్మెన్ కలర్ అంటూ నిద్రపోతున్నాడు. అతనేం మామూలు మనిషా బాధపడటానికి? దొంగ, హంతకుడు, రాక్షసుడు అని తిట్టుకుని అటక మీద గట్టిగా కొట్టి చప్పుడు చేసింది శృతి. నెమ్మదిగా అటు నుంచి ఇటు తిరిగాడు మురారీదేవుడు. ఇంట్లో ఎవరూ లేరు, కిందికి దిగిరా, నీతో మాట్లాడాలి. ఏమిటి, నీకంతా ఆటలుగా ఉన్నట్లుంది, లేక ఇంకా నిద్రదయ్యం వదల్లేదా? కిందికి దిగిరమ్మంటున్నాను, వినపడిందా? శృతి స్టూలు మీద నుంచి దిగింది. మురారీదేవుడు వెంటనే అటక మీద నుంచి దిగాడు. బాత్రూంకి వెళ్ళి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తలెత్తి అతన్ని చూడలేదు కానీ గమనిస్తూనే ఉంది శృతి. ఉదయం మా అమ్మ ఊరి నుంచి వచ్చింది కాబట్టి రాత్రింబవళ్ళు ఇంట్లోనే ఉంటుంది. నువ్వు అవసరానికి కిందకు దిగడానికి కుదరదు. ఇప్పుడు 1 గంట అలా వెళ్ళొస్తానని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇక ముందు ఇల్లు కదలదు. ఈ ఒక్కరోజే అన్నయ్య నైట్ డ్యూటీకి వెళ్ళేది. 4 రోజులు ఇంటి పట్టునే ఉంటాడు. మహా అయితే ఓ అరగంట అలా బజారు వెళ్ళొస్తాడేమో, అంతే. ఇదంతా నాకెందుకు చెబుతున్నట్లు? శృతికి ఒళ్ళు మండింది. ఏం తోచక నీతో కబుర్లు చెబుదామని చెబుతున్నాను, అర్థమైందా అంది కోపంగా. అర్థమైందన్నట్లు తలాడించాడు మురారీదేవుడు. ఇదిగో నేను చెప్పవలసింది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం. మా వాళ్ళుండగా రాత్రి పగలు కిందకు దిగకుండా ఎంతకాలం అటక మీద ఉంటావు? అసలు ఎలా ఉంటావు? తిండి ఎట్లా? బాత్రూమ్కి వెళ్ళడం ఎట్లా? తిండి మానేస్తే తతిమా అవసరాలు పెద్దగా కలగవు. కిటికీ కమ్ములు పట్టుకుని అటు తిరిగి నుంచుని మాట్లాడుతున్న శృతి కోపం పట్టలేక చెర్రున ఇటు తిరిగి మురారీదేవుణ్ణి నమిలి మింగేసేటట్లు చూసింది. తనకేం పట్టనట్లు కాలు నొక్కుంటూ కూర్చున్నాడు మురారీదేవుడు. అటక మీదనే సజీవ సమాధి అయిపోదలుచుకున్నావా? నాకు ఆ కోరిక లేదు అంటూ తలెత్తి శృతి కళ్ళల్లోకి చూచాడు తీవ్రంగా.
కెంపుల్లా ఉన్న మురారీదేవుడి కళ్ళు చూచి ఉలిక్కిపడింది శృతి. నీకేం కోరికలున్నాయో నాకు అనవసరం. ఇందాక నేను ఇంట్లో లేను. నిచ్చెన వేసుకుని అమ్మ అటక ఎక్కిపోయింది. ఆ పైన నీకంతా తమాషాగా ఉన్నట్టుంది. సమయానికి నేను రావటంతో అమ్మని అటక ఎక్కనీయకుండా చేశాను. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. అప్పటి గుండెదడ ఇప్పటిదాకా అలానే ఉంది. అయ్యో, నీ అయ్యోలు సానుభూతి నాకేం అక్కర్లేదు. ఇక్కడ ఉండటం ప్రమాదం. రాత్రికి మకాం మార్చేయి. ఎవరికి ప్రమాదం? శాంతంగా అడిగాడు మురారీదేవుడు. 2 చేతులలో తల ఇరికించుకొని కణతలు నొక్కుంటూ ఉండిపోయింది శృతి. తలనొప్పా? నువ్వే నాకు పెద్ద హెడేక్. ఇది చెప్పడానికా నన్ను రాజసౌధం నుంచి కిందకి దింపావు? ఆ నవ్వొకటి సిగ్గు లేకపోతే సరి. జానడు బెత్తెడు అటక మీద ఇరుక్కొని కాలం గడుపుతున్నావు. రాజసౌధం అంట, రాజసౌధం. అమ్మో అన్నయ్యో, నిన్ను చూస్తే అరబడమో మరేదో జరుగుతుంది. నీ క్షేమం కోసం మా ప్రాణం తీస్తావు. చల్లగా సాగుతున్న మా సంసారం నాశనమవుతుంది. అంతవరకు తీవ్రంగా ఉన్న శృతి గొంతు బొంగురుపోయింది. కళ్ళ నిండుగా నీళ్లు ఉబికి వచ్చాయి. కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ఇందాక అమ్మ బాండీ కావలసి వచ్చి నిచ్చెన వేసుకుని అటక ఎక్కబోయింది. సమయానికి నేను వచ్చి అమ్మని అటక ఎక్కనీయకుండా చేశాను. నేను అప్పుడు రాకపోతే ఏమయ్యేది? అటక మీద ఉన్న నిన్ను అమ్మ చూచి దొంగ దొంగ అని కేకలు పెట్టేది. నీవు అమాంతం అటక మీద నుంచి దూకి అమ్మని నీ రివాల్వర్కి బలి చేసేవాడివి. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకాన్ని కాదు శృతి. ఈ మురారీదేవుడు ముద్దుకి ముద్దు, గుద్దుకి గుద్దు ఇస్తాడు. నీ ఊహ, నీ భయం అనవసరం. అమ్మ చూసేది, అయ్య చూసేది. ప్రస్తుతం నేను ఇక్కడ నుంచి కదిలేది లేదు. మురారీదేవుడి మీద అసహ్యాన్ని చూపుల్లోనూ, కోపాన్ని పళ్ళు పటపటలాడించడంలోనూ చూపింది శృతి. అతన్ని ఏమీ చేయలేని నిస్సహాయతతో కంపించిపోయింది. నీ కోపాగ్ని జ్వాలలకే శక్తి ఉంటే మాడి మసి అయిపోయేవాడిని శృతి. నీ పరిస్థితి నాకు తెలుసు. కానీ ఈ సమయంలో అసహాయుడిని. నిన్ను అర్థం చేసుకున్నాను. ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కాలు సెప్టిక్ అయింది. అడుగు తీసి అడుగు పెట్టడానికి నా వల్ల కాదు కదా. నన్ను పుట్టించిన బ్రహ్మకి కూడా అసాధ్యం అంటూ లుంగీ పైకి లాగి కాలు చూపించాడు మురారీదేవుడు. చీముతో బురబురలాడుతున్న గాయాన్ని చూడగానే శృతి గుండె ఆగిపోయినంత పనయింది. ఆరి భగవంతుడా, ఇతను మనిషా మానా? ఆ కాలు నీలంగా అయిపోయింది. వాపు, చీము నిజంగా సెప్టిక్ అయింది. ఇలాగే మరో 4 రోజులుంటే డాక్టర్ కాలు కొట్టేస్తాడు. లోపలే అనుకోబోయిన శృతి అప్రయత్నంగా పైకే అనేసింది. అవును, అప్పుడు ఈ స్థానంలో కొయ్యకాలు పెడతారు. చాలా తేలిగ్గా చెప్పాడు మురారీదేవుడు. ఇదిగో, నీకు అసలు దిగులు చింత లేదు. హాయిగా అటకెక్కి కూర్చున్నావు. ఇప్పుడు ఏం జరిగినా అవస్థపడేది నేను. ఇక్కడి నుంచి నీవు వెళ్ళటమే మంచిది. ఏం చేయాలో నాకు తెలుసు. బజార్ నుంచి నేను చెప్పినవి తెచ్చావా? తేలేదు. తేను. శృతి ఆవేశంగా కుర్చీలోంచి లేచి నుంచున్న మురారీదేవుడు కాలు కలుక్కుమనగా బాధతో గిలగిలలాడుతూ కుర్చీలో నిస్సహాయంగా అలా కూర్చుండిపోయాడు. శృతి చూస్తూనే ఉంది. అతను దంతాలు బిగబట్టి నొక్కి ఉంచడం వల్ల దవడ ఎముకలు పుడుచుకు వచ్చి ముఖం వికృతంగా మారింది. ఎంతో శ్రమకూర్చి ఆవేశాన్ని అదుపులో పెట్టుకో ప్రయత్నిస్తున్నాడని ముఖ కవళికలే చెబుతున్నాయి. శృతి ఏమనుకుందో కిటికీ దగ్గర నుంచి కదిలింది. బజార్ నుంచి తెచ్చి దాచిన కాటన్ మందులు అతని ముందు ఉంచింది. అవి చూడగానే మురారీదేవుడి ముఖం వికసించింది. మాటలలో కృతజ్ఞత వెల్లివిరుస్తుండగా, థ్యాంక్స్, నీకు రుణపడిపోతున్నాను. నీలాంటి మంచి పిల్ల రుణం తీర్చుకునే రోజు వస్తుందా అన్నాడు. ఏ జన్మలోనో నీకు రుణపడి ఉంటాను. ఈ జన్మలో ఇప్పుడు నా పీక మీద కూర్చుని తీర్చుకుంటున్నావు. చాలు చాలు. నేను ఆపదల పాలు కాను అక్కర్లేదు, నీవు రక్షించను అక్కర్లేదు. ఏమనుకున్నాడో మురారీదేవుడు ఆ విషయం వదిలేశాడు. ఓ గిన్నెతో వేడి నీళ్ళిస్తే కాలు శుభ్రం చేసి గాయానికి కట్టుకట్టేస్తాను. ఉంటే ఓ కప్పు కాఫీ కూడా అంటూ నాన్చుతూ ఆగాడు. మౌనంగా వంటింట్లోకి దారితీసింది శృతి. శృతి స్టవ్ మీద నీళ్లు పడేసి కాఫీ కలుపుకుని వచ్చింది. శృతి వచ్చేసరికి పక్కనే అలమల్లో ఉన్న థర్మామీటర్ తీసి చూసుకుంటున్నాడు మురారీదేవుడు. శృతిని చూస్తూనే 104 అన్నాడు. జ్వరమా? కంగారుగా అంది శృతి. కాదు, బయట ఎండ ఎన్ని డిగ్రీలు కాస్తుందో చెప్పాను వ్యంగ్యంగా అని శృతి చేతిలో కాఫీ కప్పు విసురుగా లాక్కున్నాడు మురారీదేవుడు. ఓ పక్కన చస్తున్న పులిలా గాండ్రింపు జరుగుతుంటే సరి అనుకుంది శృతి. ఏమన్నా మాట్లాడితే ప్రయోజనం లేని మాటలు పెరగడం తప్ప ఏముంది? మురారీదేవుడు కాఫీ తాగడం పూర్తి చేసేసరికి శృతి వేడి నీళ్లు, తను బజార్ నుంచి తెచ్చిన కాటన్ మందు సామాగ్రి అతని ముందు పెట్టింది. అతని వేళ్లు చకచకా పనిచేస్తుంటే చూస్తూ నుంచుంది శృతి. మురారీదేవుడు గాయాన్ని శుభ్రం చేశాడు. ముందుగా చీము నొక్కేసి డెట్టాల్తో తుడిచి మందు రాసి గాజుగుడ్డ పైన కప్పి కట్టుకట్టేశాడు. అనుభవం ఉన్న డాక్టర్లా ఆ పని పూర్తి చేసి ఇంజెక్షన్ చేసుకోవడానికి సిరంజిలోకి మందెక్కిచ్చాడు. అప్పుడు తలపైకెత్తి శృతిని చూస్తూ ఇంజెక్షన్ చేయడం వచ్చా అని అడిగింది. నేను నర్సుని కాదు అంది శృతి.
ఆ మాటకొస్తే నేను డాక్టర్నీ కాదు అంటూ జబ్బలో సూదిపోనిచ్చి ఒక చేత్తో తానే ఇంజెక్షన్ చేసుకున్నాడు మురారీదేవుడు. శృతి ఆశ్చర్యపోవడం చూసి, ఎందుకలా నోరు తెరుచుకు చూస్తావు? నోట్లోకి ఈగలు పోతాయి అన్నాడు నవ్వుతూ. నేనేం నోరు తెరుచుకు కూర్చోలేదు, నాకిదే పనా? ఈ కాలంలో గుడ్డి ముసలమ్మ కూడా ఇంజెక్షన్లు తనకు తానే చేసుకోగలదు అంటూ గయ్యేమంది శృతి. శృతిని తేరిపార చూసి, నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావు శృతి అన్నాడు మురారీదేవుడు. శృతి చెర్రున పక్కనే ఉన్న టేబుల్ మీద పేపర్ వేటి చేతిలోకి తీసుకుంది. చటుక్కున ముఖానికి చెయ్యడ్డం పెట్టుకున్నాడు మురారీదేవుడు. వీధి గేటు తీసిన చప్పుడు కిర్రుమన్న తలుపు శబ్దం అయ్యింది. శృతి చేతిలోంచి పేపర్ వేటి జారిపోయింది. మురారీదేవుడు ఠకీవని కుర్చీలోంచి లేచి స్ప్రింగులా ఎగిరి అటక ఎక్కాడు. శృతి ఏమాత్రం ఆలస్యం లేకుండా వేడి నీళ్ల గిన్నె, కాటన్ తదితర సామాన్లు అక్కడి నుంచి తీసేసింది. అమ్మాయి శృతి, తలుపు తీయి, సీతమ్మ బయట నుంచి తలుపు తట్టుతూ పిలిచింది. వస్తున్నానమ్మా అంది శృతి. గుమ్మంలో కాలు లోపల పెడుతూనే, ఏమిటే ఏదో కంపు కడుతోంది అంటూ ముక్కు ఎగవీల్చింది సీతమ్మ. గతుక్కుమంది శృతి. కనిపెట్టేసింది సీతమ్మ. మందు వాసన, ఆసుపత్రిలో కాలు పెడితే చాలు ఇదే వాసన. అవును, మన ఇంట్లో. సీతమ్మ మాట పూర్తి చేయకముందే అందుకుంది. అదా, ఆ వాసన డెట్టాల్ది. ఇందాక అలమర సర్దుతుంటే చేయి జారికి సీసా కింద పడింది. ఇంకా నయం, పగల్లేదు, కాస్త ఒలికింది అంతే అంది. అది అలా చెప్పు అని ఇష్ అంటూ మురిగి కుర్చీలో కూర్చుండిపోయింది. అందర్నీ పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కున్నావా అమ్మా? నవ్వుతూ అడిగింది శృతి. నీకంతా వేళాకోళం వెక్కిరింతాను. నేను ఊరి నుంచి వచ్చినందుకు అంతా ఎంత సంతోషించారని. మన కాలనీ చిన్నబోయిందన్నారు. నన్ను చూసి ఎన్నో ఏళ్ళయినట్టుందన్నారు. నేను లేకపోయేసరికి మా వాళ్ళెవరికీ తోచలేదుట. సీతమ్మ, నువ్వు 10 మంది పెట్టమ్మా అని ఒకరంటే, సీతమ్మ ఒక్కటే 100 మంది పెట్టమ్మా అంది నాగరత్నమ్మ. ఆ ఆప్యాయతలు అవి వేరనుకో. మాలో ఏం జరిగినా వెంటనే సలహా ఇస్తావు. నీవు లేనంతకాలం మా చేతులు కాళ్ళు ఆడితేనా ఓ చెయ్యి విరిగినట్టే ఉంది అంటూ ఒకటే ఇది చేశారనుకో. పాపం, వాళ్ళకేం అవసరం వచ్చిందో. నువ్వు ఉత్త బోళా మనిషివి, ఉబ్బేసి అవసరాలు గడుపుకుంటారు. ఏ అమ్మకి రోకలి కావలసి వచ్చిందో, ఏ అమ్మకి అరిసెలొత్తి పెట్టాల్సి వచ్చిందో అంది శృతి. అలా అనకు, మనిషికి మనిషి సాయం. నోరు మంచిదైతే ఊరు మంచిదన్నారు. 10 మందిలో మంచిగా ఉంటే అవసరానికి ఆ 10 మంది ఓ చెయ్యేస్తారు. వేస్తారు. చిన్న పొరపాటు కనబడినయ్యి వేలెత్తి చూపించి చెవులు కొరుక్కుంటారు. లోక సహజం, చాలా తేలిగ్గా చెప్పింది సీతమ్మ. ఈ కాలానికి తగ్గదానివి కాదమ్మా, చిన్నగా నిట్టూర్చి అంది శృతి. నేనేం పడుచుదాన్నిటే ఈ కాలం పోగొడలు పోవడానికి, ఆ కాలం, ఆ మనుషులు అని ఇంకేదో చెప్పబోతూ సిద్ధార్థ రావడం చూసి, సిద్ధు వస్తున్నాడు, ఇందాకనే రాలేదా అంది సీతమ్మ. నీకు అన్నయ్యకు ఊళ్ళో రాజకార్యాలు ఎక్కువ. ఎవరెట్లా ఉన్నారో, ఎవరికే రాజకార్యం పడిందో అది మనం చేయగలమో లేదో. శృతి మాట పూర్తి చేసేటప్పటికీ సిద్ధార్థ లోపలికి వచ్చేశాడు. ఓ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వవే అంటూ చెప్పులు మూలన విడిచి పడకుర్చీలో కూర్చుండిపోయాడు. దీని మాట విన్నావురా సిద్ధు అంది సీతమ్మ. ఏదమ్మా, ఇప్పుడేగా ఇంట్లో కాలు పెట్టాను. ఏమన్నా ఫిర్యాదు చేస్తుందా? దాని పని నేరం ఆరోపించడం, ఫిర్యాదులు చేయడం అంటూ నవ్వాడు సిద్ధార్థ. మరే, అంతకన్నా నాకు మరో పనుంటేగా అంటూ మంచినీళ్ల గ్లాసు సిద్ధార్థకు అందించింది శృతి. అది ఎలాగూ నిజమేలే, అమ్మొచ్చింది, ఇహ యువతల చెంబు అవతల తీసిపెట్టే చిన్న పని కూడా లేదు అంటూ మంచినీళ్లు త్రాగి గ్లాసు కింద పెట్టి, ఇందాక శృతి ఏమందేమిటి అన్నాడు సిద్ధార్థ. ఏం లేదు, అన్నయ్యకి తొందరగా పెళ్లి చెయ్యి, ఏ శ్రీదేవో రెడీగానే ఉంటుంది అన్నాలే అంటూ వెక్కిరించింది శృతి. నీ సంగతి నాకు తెలియదా అన్నట్టు చూస్తూ. సిద్ధార్థ 2 గుటకలు మింగి, శ్రీదేవో భూదేవో నా పెళ్లి సంగతి నీకెందుకు, ముందు చెయ్యాల్సింది నీ పెళ్ళి చిరుకోపంతో అన్నాడు. శ్రీదేవి సిద్ధార్థ పరస్పరం మనసిచ్చి పుచ్చుకునే ఉంటారని శృతికి అనుమానం. వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు వాళ్ళ చూపులే చెప్పక చెబుతుంటాయి. శ్రీదేవి మాటెత్తితే చాలు సిద్ధార్థ కంగారు పడిపోతాడు. శ్రీదేవి అంతే, వారానికి 2 రోజులు ఇక్కడికి రావాల్సిందే. వస్తూనే సిద్ధార్థం ఉన్నాడేమో అని ఆమె చూపులు నలువైపులా దొంగలా చూస్తుంటాయి. పెళ్లి మాట ఎత్తగానే సీతమ్మకి గుర్తొచ్చినట్లుంది. మర్చిపోయానే అమ్మాయి, సుబ్బలక్ష్మికి పెళ్లి కుదిరిందట్టగా. ఎల్లుండి రాత్రికి పెళ్ళి, నాకెందుకు తెలియదు అంది శృతి మధ్యలో కలగజేసుకుని. పెళ్లి విషయం కాదు నే చెప్పేది, మగపెళ్లి వారికి మంగమాంబ గారింట్లో విడిది ఏర్పాటు చేశారా? వాళ్ళకి సూతకం వచ్చింది. ఏం చేద్దాం?
ఎవరింట్లో విడిది సంగతి చూడాలి, ఇప్పటికిప్పుడు ఎవరిల్లు ఇస్తారా అని నానా కంగారు పడుతుంటే మనిల్లు తీసుకోమని చెప్పాను. శృతి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. వీల్లేదు అంది గట్టిగా. సీతమ్మ ఇదేం చిత్రమే నా తల్లి అన్నట్టు చూచి, ఎందుకు వీల్లేదే, శుభకార్యానికి చోటు చూపిస్తే పుణ్యం అంది. పెళ్లివారు అంటే ఒకరా ఇద్దరా, దాదాపు 100 మంది ఉంటారు. పిల్ల పీచు ముసలి ముతక ఇల్లంతా పలహారాలు తినిపడి దొర్లి నానా ఆగం చేస్తారు. మన సామాను పాడవుతుంది. విడిది లేదు గిడిది లేదు, కుదరదని చెప్పు. మాటిచ్చి వెనక్కి తీసుకుంటామటే ఎవరన్నా వింటే ముఖాన నవ్వుతారు. రేపు నీ పెళ్ళికి ఎందరు సాయం రావాలో. ఇక్కడ అన్ని క్వార్టర్స్లోనూ పిల్లలతో పెద్ద సంసారాలే ఉన్నాయి. మన ఇంట్లోనే 3 ఉంది. సామానులదేముంది, అన్నీ అటకెక్కించేస్తే సరి. ఏమంటావురా సిద్ధు? నీ ఇష్టమమ్మా అన్నాడు సిద్ధార్థ. సాధారణంగా తల్లి మాటలకు అడ్డం రాడు. శృతిలాగా ప్రతి మాటకి కైమనడు. నీకు తెలియదమ్మా, విడిదీస్తే. నువ్వు మాట్లాడకే శృతి, యువతలి చెంబు తీసి అవతల పెట్టొద్దు సరేనా? నేను సిద్ధు ఇల్లు సర్దుతాం. రేపు సామాను అటకెక్కిద్దాం. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదరా సిద్ధు? ఉంటానమ్మా అన్నాడు సిద్ధార్థ. దేవుడా, ఏం కష్టం తెచ్చిపెట్టావయ్యా అనుకుంది శృతి. అటక మీద ఉన్న దేవుడి గురించో ఆ పైన ఉన్న దేవుడి గురించో ఆ దేవుడికే తెలియాలి. సీతమ్మ పెళ్లివారి గురించి చెబుతుంటే సిద్ధార్థ వింటూ కూర్చున్నాడు. ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు అనుకుంది. అదే నోటితో చాచా ఇది నేను అనుకోవలసిన మాటేనా అని బాధపడింది. సీతమ్మ మాటలకు మధ్య మధ్య అడ్డు తగిలి ఏదో వంక చూపిస్తూ మన ఇల్లు విడిదికి ఇవ్వద్దు అంటూనే ఉంది శృతి. ఉండి సీతమ్మ అంది. నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారా సిద్ధు? అవునన్నది కాదనడం అన్నిటికీ పేచీలే. రోజు రోజుకి మనుషులు ఎదుగుతారమ్మా. శృతి మాత్రం అలా కాదు, రోజు రోజుకి చిన్నపిల్లవుతోంది. సిద్ధార్థ నవ్వుతూ జవాబిచ్చాడు. చూడబోతే అలాగే ఉంది అంది సీతమ్మ. మగపెళ్లివారు తరలి రావడం ఖాయం, ఈ ఇంట్లో విడిది దిగడము ఖాయం, నేను ఆపదలో చిక్కుకోవడము ఖాయం. ఏం చేయాలి? ఈ రాత్రికి మురారీదేవుడితో చెబుదామంటే ఈ గదిలో అన్నయ్య, ఆ గదిలో అమ్మ పడుకుంటారయ్యే. ఎలా? శృతి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది. సీతమ్మ కొడుకుతో పెళ్లివారి గురించి ఇంకా చెబుతూనే ఉంది. మురారీదేవుడికి సమాచారం అందించుదామని రాత్రి 12 గంటల దాకా మేలుకుంది శృతి. ప్రయత్నం ఫలించలేదు. టేబుల్ లైట్ పెట్టుకుని సిద్ధార్థ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదువుతూ కూర్చున్నాడు. కాళ్ళు పీకుతున్నాయి అంటూ సీతమ్మ నిద్రపట్టక అటు ఇటూ పడక మీద దొర్లుతూ ఉంది. ఎప్పుడు నిద్రపట్టిందో గానీ శృతికి నిద్రపట్టింది. ఆ రాత్రి అలా తెల్లవారింది. ఇంట్లో పనితో పాటు అటక మీద ఎక్కించవలసిన సామాను కూడా సర్దటం మొదలుపెట్టింది సీతమ్మ. శృతి ఆ రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. అలా చేస్తే తప్ప ఆపద తొలగేటట్లు లేదు. తల్లితో పాటు ఆ సామాను ఈ సామాను సర్ది అటక మీదికి తనే ఎక్కి పైన సర్దవలసిన సామాను పెట్టేస్తే సిద్ధార్థ కంట మురారీదేవుడు పడడు. అంతకు మించి ఉపాయం లేదు మరి. ఈ రాత్రికి సిద్ధార్థ ఇంట్లో ఉంటాడు. మురారీదేవుడు అటక దిగడానికి ఆటంకమే. తెల్లవారిదే మగపెళ్లివారు తరలివచ్చి ఇంట్లో విడిది దిగుతారు. ఓవేళ పెళ్లి సమయానికి అంతా తరలి వెళ్ళినా ఇల్లు తాళం వెయ్యరు. ఓ మనిషి కాపలా ఉంటాడు. గాయం చీము పట్టింది, పైగా జ్వరం ఒకటి. అలా పైనే ఉండిపోతే అతనికేమన్నా అయి అక్కడే. బాబోయ్! శృతి ఆలోచన ఈ భయంతో ఆ పైకి పోలేదు. ఏం చోద్యమే నా తల్లి అని సర్దుతున్న సామాను వదిలేసి సీతమ్మ బుగ్గలు నొక్కుంది. చోద్యమా? ఇప్పుడేమైంది అంది శృతి. రాత్రే కదా యువతలి చెంబు తీసి అవతల పెట్టనన్నావు, ఇప్పుడేమో నాతో పాటు సామాను సర్దుతున్నావు అంది సీతమ్మ. ఊరికే అలా అన్నాను. పెద్దదానివి అయిపోయావు కదమ్మా. నేను పనిచేసి నీకు శ్రమ తగ్గించాల్సింది పోయి చిన్నపిల్లల అన్నిటికీ అడ్డు తగలడం బాగుండదు కదమ్మా. సామానులు గోతాంలో సర్దుతూ అంది శృతి. వీళ్ల మాటలు విన్న సిద్ధార్థ ఏదో మహాప్రళయం రాబోతున్నది అన్నాడు నవ్వుతూ. మరే ప్రళయం ముంచుకొచ్చిన తర్వాత చేసేదేముందని ముందే జాగ్రత్త పడుతున్నాను తను నవ్వుతూ అంది శృతి. పిచ్చి పిల్ల, ఊరికే గయ్యమంటుంది కానీ మనసులో ఏమీ ఉండదు. నీకు తెలియదమ్మా, కారణం లేకుండా చెల్లాయి యువతల చెంబు తీసి అవతల పెట్టదు. కారణం ఉంది సరేనా? ఒప్పుకున్నావు కదా, సరే ఆ కారణం కూడా చెప్పు. తర్వాత బాధపడి ప్రయోజనం లేదురా అన్నాయ్. బాధపడంలే చెల్లెమ్మ, కానీ శృతి తల్లివైపు తిరిగి అమ్మా అన్నయ్య నిన్న నాతో చెప్పింది మర్చిపోయి చెప్పమంటున్నాడు. ఇప్పుడు అసలు విషయం చెప్పాననుకో, ఏమీ తెలియనట్లు భుజాలు తడుముకుని నేనెప్పుడు చెప్పాను అన్నా అనవచ్చు. అయినా చెప్పు అన్నప్పుడు చెప్పడం నా ధర్మం. అసలు నిన్న ఏం జరిగిందంటే అమ్మా, అన్నయ్య శ్రీదేవి కలిసి అబద్ధం శృతి మాటలకు అడ్డు వచ్చి అరిచాడు సిద్ధార్థ.
ఓయ్ ఓయ్, నేను అబద్ధం ఆడుతున్నానా? వస్తున్నానని బిగబెట్టుకుని అంది శృతి. శుద్ధ అబద్ధం, శుద్ధ నిజం. దాని మాటలకు అడ్డు రావడం దేనికిరా, చెప్పనియ్యి అంది సీతమ్మ. శృతి చెప్పేది అబద్ధమమ్మా, అడ్డు రాకుండా ఎలా ఉండను? అబద్ధం అంటుంటివి, అలాంటప్పుడు నీకెందుకురా బాధ? అలా అడగమ్మా అంది శృతి. ఇలా కాదు, నిన్ను నిన్ను అంటూ సిద్ధార్థ ఒక్క అంగలో శృతి దగ్గరికి వచ్చి చెవి గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నిజం అన్నాడు. నిజం చెబుతుంటే అడ్డు తగులుతుంటివి. అబ్బా, అంత గట్టిగా చెవి మెలిపెట్టుకురా అన్నాయి. చెవి లేకపోతే నన్నెవడూ పెళ్లి చేసుకోడు. నీ చేస్తాగా నీ పెళ్ళి, నిజం చెప్పు. నిన్న ఓ కల వచ్చింది. ఆ కలలో నీవు శ్రీదేవి. చత్, మాట మార్చేస్తున్నావు. నిజమంటూ ఏమీ లేదు కదా, ఏదో కల్పించి చెప్పొద్దు, అది విషయం అంటూ శృతి చెవి వదిలేశాడు సిద్ధార్థ. అయినా ఆడపిల్లల అంత ఉక్రోషం పనికిరాదు. నేను పని చేస్తాను, మానేస్తాను, నీకెందుకు? అన్నిటికీ వెక్కిరించడమే. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, అమ్మ నేను కలిసి పని చేసుకుంటాం. ఆ సామాన్ ఏదో తొందరగా ఇస్తే అటక మీద పెట్టి వెళ్తాను. అమ్మ అందిస్తుంది, నేను పెడతాను. తమరలా షికారు కొట్టరండి అంది శృతి ఏ వంకన సిద్ధార్థను బయటకు పంపి తాను అటక ఎక్కాలని సామాను సర్దుతున్నప్పటి నుంచి ఆలోచిస్తున్నది. సమయం కుదిరింది ఇప్పటికి. నిజంగా వెళ్ళనా? సిద్ధార్థకి బయటికి వెళ్ళాలనే ఉంది. అటక మీద సామాను ఎక్కించడానికే ఆగాడు. నిజంగా వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేటప్పటికి ఎంత పని చేస్తానో చూడు. మీ వరస చూస్తుంటే కబుర్లు ఎక్కువ, పని తక్కువ. మధ్యలో వదిలేసిపోయేటట్లున్నారు. అంతవరకు వాళ్ళ మాటలు వింటున్న సీతమ్మ పెదవి విప్పింది. శరీరానికి సుఖం అలవాటు చేస్తే కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేదమ్మా. ఇక నుంచి పని దొంగను కాకూడదని నిశ్చయానికి వచ్చాను గంభీరంగా అంది శృతి. కష్టం వస్తుందని ఎందుకనుకోవాలే శృతి? నువ్వే కదమ్మా కీడించి మేలించమని చెబుతుంటావు. చెప్పగా ఇప్పటికీ నా మాటలు తలకెక్కాయన్నమాట. ఉన్నమాట కూడా. మరి నే వెళ్ళనా అన్నాడు సిద్ధార్థ్. నీదే ఆలస్యం అంది శృతి. వెళ్ళనా అమ్మా? వెళ్ళు, ఇది సర్దుతానంటుంది కదా. మరీ ఆలస్యం చేయక తొందరగా వచ్చేసే. అలాగేనంటూ తల్లితో చెప్పి థ్యాంక్సే శృతి అని సిద్ధార్థ వెళ్ళిపోయాడు. పెద్ద గండం గడిచినట్టు అమ్మయ్య అనుకుంది శృతి. పొందికగా చకచకా శృతి పని చేస్తుంటే సీతమ్మకి ముచ్చటేసింది. పనిలో వేలు పెట్టదు కానీ పెట్టిందంటే నా తల్లి పనికి వంకే లేదు. అయినా అది నాకు పని చేసి పెట్టాలా? నాకెందరున్నారని? ఇది వాడును, ఇద్దరు రెండు కళ్ళు. వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే తృప్తి అనుకుంది. సామాను సర్దడం అయిపోయింది. వంటగదిలో సామాను తెస్తాను, ఇక నువ్వు అటకెక్కుదువు కానీ అంటూ సీతమ్మ వంటగదిలోకి వెళ్ళింది. శృతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటకెక్కింది. వీలైనంత నెమ్మదిగా క్లుప్తంగా మురారీదేవుడితో మాట్లాడాలనుకుంది. కానీ అటకెక్కిన శృతి నిర్ఘాంతపోయి కళ్ళప్పగిచ్చి అలా ఉండిపోయింది. ఇదిగో చీపురు, ఓసారి అటక శుభ్రంగా చిమ్ము శృతి అన్న తల్లి పిలుపుతో చలనం వచ్చిన దానిలా కదిలింది శృతి. కళ్ళు నులుముకుని చూసింది. తన కళ్ళు తనని మోసం చేయలేదని గ్రహించుకుంది. తను చూస్తున్నది నిజమే అని తెలుసుకుంది. నిజమే, మురారీదేవుడా అటక మీద లేడు. అటక మీద మూలగా కొద్దిపాటి సామాను ఉంది అంతే. ఏం చేస్తున్నావు? ఇదిగో చీపురు మరోసారి అంది సీతమ్మ. శృతి చీపురు అందుకుంది. మురారీదేవుడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఎలా వెళ్ళాడు? తమ మాటలు విన్నాడా? తనుంటే తనకి చిక్కు, పోనీ నాకు చిక్కు అని వెళ్ళాడా? అతనిలో అంత మంచితనం ఉందా? అతను దొంగ, ఖూనీకోరు. మానవత్వం అతనిలో ఉండడం అనేది సూర్యుడు పడమడ ఉదయిస్తాడన్నంత తెలివి తక్కువ. పోనీలే వెళ్ళాడు, పీడ వదిలింది. చిమ్ముతున్నావా? కింద నుంచి సీతమ్మ కేకేసింది. సామాను దులిపి సర్దుతున్నాను. చిమ్ముతానమ్మా అని చీపురికి పని కల్పించింది శృతి. మడతపెట్టిన కాగితం, దాని మీద కంచు గ్లాసు కాగితం ఎగిరిపోకుండా పెట్టి ఉండడం శృతికి కనపడింది. కాగితం మడత విప్పి చూసింది. అది ఒక ఉత్తరం. కింద మురారీదేవుడి సంతకం ఉంది. చదవకుండానే కొంత అర్థమైంది. కాగితం మడతపెట్టి జాకెట్లో దోపుకుంది. వెంటనే అటక చిమ్మే పని చకచకా మొదలుపెట్టింది. లెటర్ రాసిపెట్టి మురారీదేవుడు వెళ్ళిపోయాడని తెలుస్తూనే ఉంది. రక్షించాడు. లెటర్లో ఏం రాశాడో? తొందరగా ఇక్కడ పని కానిచ్చుకుని తీరుబడిగా లెటర్ చదవాలి. మురారీదేవుడు ఏం రాసిపెట్టి వెళ్ళాడో చదివేదాకా శృతి మనసు ఆగేటట్టు లేదు. అటక దులపడం అయ్యింది. అటక మీద సామాను సర్దడము అయ్యింది. శృతి అటక మీద నుంచి కిందికి దిగి వచ్చింది. ఇంకేం సర్దనక్కర్లేదుగా అమ్మా. నీకు పని చేత కాదన్నది ఎవరే శృతి? చకచక ఎంత చక్కగా చేశావు. నా చేతిలోది ఇలా అందుకోవడం, అలా సర్దేయడం, నా ముఖం. ఇంకేం పనుంది? మురిసిపోతూ అంది సీతమ్మ. సరేలే అమ్మా, నువ్వు సర్దిస్తేనే కదా పొందికగా నేను పెట్టింది. ఒళ్ళంతా చీదరగా ఉంది, స్నానం చేసి వస్తాను. చేసిరా అంది సీతమ్మ. శృతి బాత్రూంలో దూరింది. ఒళ్ళంతా చీదరగా ఉంది. స్నానం చేయాలని తొందర కన్నా లెటర్ చదవాలని ఆతృతే ఎక్కువగా ఉంది. బాత్రూం మించిన సురక్షిత స్థలం మరెక్కడా ఉండదు. ఇలాంటి వాటికి కొన్నిటికి మాత్రమే.
శృతి విడిచిన గుడ్డలు టబ్బులో పడేసి టవల్ చుట్టుకుని స్నానాల పీట మీద కూర్చొని పదిలంగా కాగితం మడతలు పిప్పింది. ప్రియమైన శృతి చదవగానే శృతి కంగుతింది. ప్రియమైన రాయడానికి బుద్ధి లేకపోతే సరి, బొడ్డు కోసి పేరు పెట్టినట్టు పేరు పెట్టి పిలుస్తున్నాడు. సరే, ఈ ప్రియం ఏమిటి అప్రియంగా ఉంది? ఇంకా నయం డార్లింగ్ అన్నాడు కాదు. రౌడీ వెధవలకేముంది, ఏమన్నా అంటారు. రౌడీ అయినా పర్వాలేదు, దొంగ, కూనీకోరు, మోసగాడు, ఇంకేం తిట్టుకోవాలో తెలియక మళ్ళీ లెటర్ చదవడం మొదలుపెట్టింది. ప్రియమైన శృతి, ఇంకేమని సంబోధించాలో తెలియక నన్ను కాపాడినందువల్ల నాకు ప్రియమైన దానివేనని ఇలా రాశాను. ప్రాణదేవత, ప్రాణభిక్ష పెట్టావు కదా అందామంటే నాకే నవ్వొస్తుంది. చిన్నప్పుడు చదివిన కాశీమంజలి కథలు గుర్తొస్తున్నాయి. మరి శృతి, ఇంక నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ బాధ, మీ ఇల్లు విడిది ఇవ్వడానికి మీ అమ్మగారి నిర్ణయం అన్నీ విన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యని అటకెక్కనీయవని, అటక మీద సామాను సర్దే పనికి నీవే పూనుకుంటావని నా గట్టి నమ్మకం నా చేత ఈ లెటర్ రాయనిచ్చింది. బెదిరించి బలప్రయోగం చేసి ఇంకా ఈ ఇంట్లో దాక్కోవటమన్నది నా ప్రాణం మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. నా వైద్యానికి జ్వరం, కాలిబాధ తగ్గేటట్లు లేవు. గాయం సెప్టిక్ అయితే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు, కాలు కొట్టేయడం తప్ప. మరో 2 రోజులు చూసి నేనే వెళ్ళిపోదామనుకున్నాను. ఆ వెళ్ళడం అనేది ఈ రాత్రే తప్పనిసరి అయింది. మీ అన్నయ్య ఏ 1 గంటకో నిద్రపోయాడు. అప్పుడు కిందకు దిగాను. అటకతో రుణం తీరిపోయింది. నిన్ను నెమ్మదిగా తట్టిలేపి చెప్పి వెళదామంటే నీ పక్కనే పడుకున్న మీ అమ్మగారు నిద్రపోలేదు, కదులుతూనే ఉన్నది. చెప్పిపోవడం దేనికి, పోయేవాడివి పోక అంటావేమో. బెదిరించి నీ ఆతిథ్యం పొందిన అతిథిని నేను. ఎలాంటి అతిథి అయినా పడి తిన్నందుకు కృతజ్ఞతగా చెప్పిపోవడం ధర్మం. ఏమంటావు శృతి? నువ్వు నన్నెంతగా తిట్టుకున్నావో, ఎన్నెన్ని శాపాలు పెట్టావో గ్రహించుకోగలను. నా పరిస్థితి అలాంటిది. పులిని కొట్టి పులిగుహలో దాక్కోవలసిన వాడిని. ఏడిని బెదిరించి కుందేలు పిల్లలా దాక్కున్నాను. దొంగ మనిషేనని గ్రహిస్తే ధన్యుణ్ణి శృతి. ఇంకేం రాయాలో తెలియడం లేదు. నీవు నాకు చేసిన సాయంగా ప్రతి సాయం ఏం చేయను? ఏం చేస్తే రుణం తీరుతుంది? నాకే ఆలోచన రావడం లేదు. నన్ను ఆపదలో ఆదుకున్నందుకు నీకెప్పుడైనా అనుకోని ప్రమాదంలో చిక్కుకొని ఆపద వస్తే రక్షిస్తాను. ఇది నీకు ఆపద జరగాలని కోరటం కాదు. అవసరం అయితే ముఖం చాటేక చేసిన మేలు మరువక సాయం చేస్తానని చెప్పడం మాత్రమే. మాట ఇస్తున్నాను. ఇంకేం రాయడానికి లేదు. నీలాంటి అందమైన మంచి పిల్లకి జీవితాంతం సుఖ సంతోషాలు కలగాలని కోరుతూ మురారీదేవుడు. ఒక పావుటావు కాగితం మీద చీమతలకాయంతేసి అక్షరాలు చీమల బారుల్లా మురారీదేవుడు రాసిన లెటర్ని శృతి చదవడం పూర్తి చేసి ఓ నిట్టూర్పు విడిచింది. కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తూములో తోసి నీళ్లు కొడదామని ఆగిపోయింది. లెటర్ని అట్టిపెడితేనే బాగుంటుందనిపించింది. యథాప్రకారం మడతలు పెట్టి లెటర్ తడవకుండా కిటికీ అంచున పెట్టి స్నానానికి ఉపక్రమించింది. ఆపదలో సాయం చేశాడట. ఇంకేం, అంతకులు ఆపదలు హత్యలు తప్ప మరేం తెలుస్తాయి? మహానుభావుడు రక్షించి ఇంతటితో వదిలాడు. వదిలేవాడో, ఇంకా జలగలా పట్టుకుని పీడించేవాడో. కాలు సెప్టిక్ అయితే కొట్టేస్తారని ఓ పక్క అదురు పుట్టింది. మరో పక్క భోజన వసతి లేక నిరసించిపోతున్నాడు. పట్టుబడతానని ఏమూలో భయం కూడా ఉండి ఉంటుంది. తోక ముడిచాడు. పేడ పోయింది. వంటినున్న సబ్బునురుగంతా ఒకేసారి జారిపోయేటట్లు బొక్కెనెత్తి నీళ్లన్నీ వంటి మీద గుమ్మరించుకుంది శృతి. ఇప్పుడు శృతి ప్రాణమెంతో హాయిగా ఉంది. బొక్కెన నీళ్లతో మురిగి వదిలినట్లు విడిదిచ్చినందుకు విరోధి వదిలిపోయాడు చాలా తేలిగ్గా. ఇంకా స్నానం చేయడం పూర్తి కాలేదుటే శృతి. బయట నుంచి సీతమ్మ కేక పెట్టింది. అయిపోయిందమ్మా, వచ్చేస్తున్నా, బాత్రూంలోంచి జవాబిచ్చింది శృతి. మరో బొక్కెన నీళ్లు ఒంటి మీద ఎత్తి గుమ్మరించుకుంది. చాలా ఆనందంగా ఉంది శృతికి. ఊనిరాగం తీస్తూ చీర చుట్టుకుని జాకెట్లో మళ్ళీ లెటర్ని దాచి బాత్రూం నుంచి బయటపడింది.